జీసస్. యేసుకి మహిమ కలుగును గాకండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్రైడే. అద్భుతమైన ఈ సాయంత్రానికి మనం వచ్చి ఉన్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఆల్ ద గ్లోరీ టు హిమ్. యేసయ్యకి మరి మహిమ కలుగును గాకండి. సో వండర్ఫుల్ డే, అద్భుతమైన రోజు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎస్తేర్. మరి ఎస్తేర్ గురించి మనం ఈరోజు చూడబోతున్నామండి. పార్ట్ 4 ఈరోజు మనం చూడబోతున్నాం. ది ఎస్తేర్ ప్రేయర్, ఎస్తేర్ ప్రార్థన గురించి మనం చూడబోతున్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓకే, రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్ డైలీ. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని అనుదినం నేను కలుసుకోవడము, మీతోటి ఈ విధంగా మాట్లాడడము చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. బికాజ్ యునో టుడే ఐ వాంట్ టు డిస్కస్ లిటిల్ బిట్ అబౌట్ మీ. నా గురించి చెప్పాలనుకుంటున్నాను, నా గురించి తెలపాలనుకుంటున్నాను. వెన్ ఐ వాజ్ 21 years ఏజ్ ఓల్డ్, నా 21 సంవత్సరం అప్పుడు యునో ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద ఫియర్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ ప్రీచ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య గురించి వాక్యం చెప్పాలంటే నాకు చాలా అంటే ఏంటంటే బయటికి వెళ్ళి ప్రజలు చెప్పాలంటే ఐ హ్యావ్ సమ్ ఫియర్, భయం అనేది ఉండేదండి. యునో వన్ డే ఒక రోజు ఏమైందంటే, వెన్ ఐ వాజ్ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్ ఇన్ మై బైబిల్ కాలేజ్, నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అవర్ లెక్చరర్ కెప్ట్ ద హ్యాండ్ అపాన్ మైండ్. మరి నా పైన తల ఉంచి మరి తమ చేయి చాటు ప్రేయర్ చేసినప్పుడు దే వాజ్ ఓపెన్ ద ప్రొఫెసీ అబౌట్ మీ, ప్రవచించినప్పుడు. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ ఫెల్ డౌన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి ఆత్మలో నేను పడిపోయి ఉన్నప్పుడు, అంటే నేను అభిషేకం చేత నేను పడిపోయి ఉన్నప్పుడు, అట్ ద టైం అప్పుడు దట్ ఫియర్ వాజ్ లీవ్డ్ మీ. ఆ భయం నన్ను విడిచి వెళ్ళిపోయిందండి. సో టిల్ నౌ ఐ డస్ నాట్ గాట్ దట్ ఫియర్. ఇంతవరకు నాకు ఆ భయం రాలేదు. వేరెవర్ ఐ గో, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఐ కెన్ ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని చెప్పేస్తాం. ఈవెన్ అనదర్ జెంటైల్స్ మిడిల్ ఆల్సో. అన్యుల ఎదుట కూడా యేసయ్య వాక్యం చెప్పే అధికారము, అలాంటి దట్ అథారిటీ, అలాగే అధికారం, దట్ అనాయింట్మెంట్, అలాంటి అభిషేకం మరి యేసు ఇచ్చి ఉన్నాడు. నా ఐ వాజ్ 26 years ఓల్డ్ గర్ల్. 26 ఏళ్ళ అమ్మాయినండి నేను. ఓకే, సో యు నో దట్ ఏంటంటే ఆల్వేస్ జీసస్ 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 ఇన్ మై మైండ్. ఎప్పుడు కూడా నాకు యేసయ్యనే ఉంటాడండి. ఐఎమ్ ద యంగ్స్టర్ లైక్ యూ ఆల్. మీలాగనే యవనస్తురాల్ని, బట్ ఐ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ద వరల్డీ గర్ల్స్, వరల్డీ మ్యాన్ ఆఫ్ గాడ్, వరల్డీ ఉమెన్ ఆఫ్ గాడ్. మరి నేను ఎలాంటి దాన్ని అంటే అందరికంటే ప్రత్యేకమైన వ్యక్తిని. అంటే లోక సంబంధంగా ఉంటారు దైవ సేవకులు, మరి సేవకురాళ్ళు అంత ఫ్యాషనబుల్గా లోకరీతిగా ఉంటారు, కానీ నేను ఆ విధంగా ఉండనండి. ఐ వాజ్ డెడ్ ఆపోజిట్. నేను చాలా డెడ్ ఆపోజిట్గా ఉంటాను. సో దట్ పీపుల్ డస్ నాట్ లైక్ ఇట్. కొంతమందికి అది నచ్చట్లేదు, బట్ ఐఎమ్ ప్లీజింగ్ ద జీసస్. నేను యేసయ్యని మరి సంతోష పెడుతున్నానండి. ఐఎమ్ నాట్ ప్లీజింగ్ ద పీపుల్. మరి మనుషుల్ని సంతోష పెట్టే, ఐఎమ్ నాట్ డూయింగ్ ద మినిస్ట్రీ టు ప్లీజ్ ద పీపుల్. మనుషుల్ని సంతోష పెట్టే సేవని నేను చేయట్లేదండి. ఐఎమ్ ప్లీజింగ్ ద జీసస్. నేను యేసయ్యని సంతోష పెట్టే సేవని మరి నేను చేస్తున్నాను. సో మై ప్రీచింగ్స్ ఆర్ వెరీ హాట్. మరి నా ప్రసంగాలు కూడా మరి చాలా కఠినంగా, ఇట్స్ అ ఫైర్ఫుల్ ప్రీచింగ్స్, అగ్ని చేత నింపబడిన మరి వాక్యాలుగా ఉంటాయి. బికాస్ ఎందుకంటే ద హోలీ స్పిరిట్ గాడ్ టోల్ మీ టు సే టు యూ ఆల్ లైక్ దిస్ ఓన్లీ. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇలాగనే ఇచ్చాడండి ద ప్రీచింగ్ గిఫ్ట్. మరి ప్రసంగించే గిఫ్ట్ ఇలాగనే ఇచ్చాడు. హోలీ స్పిరిట్ గాడ్ త్రూ మీ హీస్ టాకింగ్. మరి నా ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారండి విత్ యూ ఆల్, మీ అందరితోటి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. కాబట్టి యేసుకి మహిమ కలుగును గాక. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎ సాంగ్. ఈరోజు సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరసు పైకి రండి దేవా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరసు
పైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా, అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి బోధకుడై, మరి మనకు మంచి కౌన్సిలర్గా, అద్భుతమైన బోధకుడుగా మరి ఉండి ఉన్నారండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి నేను ఆహ్వానించి ఉన్నాను. యాక్చువల్లీ మై హెల్త్ వాజ్ నాట్ వెల్, కొంచెం నాకు హెల్త్ బాగాలేదండి. సో వాయిస్ ఈస్ గోయింగ్ లిటిల్ బిట్ బ్రోకెన్. మరి కొంచెము వాయిస్ అనేది నెమ్మదిగా కొంచెము ఇదిగా వస్తుంది. సో ప్రే ఫర్ దట్, దాని గురించి ప్రార్థించండి. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు స్టార్ట్ చేద్దామండి. క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ టుడే ప్రేయర్ ఆఫ్ ద ఎస్తేర్ ప్రేయర్. ఎస్తేర్ ప్రార్థన ఈరోజు మనం చూడబోతున్నామండి. సో బిఫోర్ దట్, దానికి ముందు నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రేయర్. ప్రార్థనతోటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. Hallelujah, 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 hallelujah. Rila rala mashia rabari kabasiya rababa ori mashandri lolia ramashandrin yotri rikla hoshi karamandri gloshatrin yotren esetrin yoria rababa baba. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు అయ్యా తండ్రి. గత కాలం నుంచి తండ్రి ఎస్తేర్ గురించి మేము ధ్యానిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు అనేక విషయాల పరిశుద్ధాత్మ మాకు బోధించి ఉన్నారు దేవా, నీకే స్తోత్రం నైనా. ఈ రోజు కూడా తండ్రి ఎస్తేర్ ప్రార్థన జీవితం గురించి మీరు బోధించబోతున్నారు తండ్రి. కాబట్టి తండ్రి నేను తండ్రి నన్ను మరుగుపరిచి తండ్రి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. కొంచెం నాకు ఆరోగ్యం కూడా తండ్రి నలతగా ఉంది తండ్రి. నన్ను తండ్రి ముట్టి స్వస్థపరిచినందుకే మీకే స్తోత్రం. వాక్యం చెప్తుండగా తండ్రి నేనా తండ్రి నీ ఆత్మ చేత బలంగా నింపి వాడుకోమని అనేక మంది తండ్రి నేనా తండ్రి ఈ రోజు నీ ఆత్మ అభిషేకం పొందుకునే భాగ్యం దయచేయమని, అనేక హృదయాలు ఈ రోజు నీవు త్రిప్పబడే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి అయ్యా తండ్రి నేన తండ్రి ఈ వాక్యం తండ్రి నేన తండ్రి నీ మహిమలో దాన్ని మరుగుపరుచుకొని వేడుకుంటూ నన్ను నమ్మే చేసేసిన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఓకే, సో ఎస్, సో టుడే నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎస్తేర్ ప్రేయర్. ఎస్తేర్ ప్రార్థన గురించి మనము చూడబోతున్నామండి. లెట్స్ సీ ఎస్తేర్ 3rd chapter and now we are going to see the Esther 3rd chapter 4th verse. మరి మనము ఇక్కడ చూడబోతున్నామండి. యునో హామాన్ మనందరికీ తెలుసు కదానండి హామోను గురించి. హమ్మాన్ ఈజ్ ద డిమోనిక్ పర్సన్. మరి ఏమిటంటే ఈ హామోను అనే వ్యక్తి అపవాది సంబంధికుడు అండి. హీ వాంట్ టు డిస్ట్రాయ్ ఆల్ ద జూస్ ఇన్ ద ఇథియోపియా కంట్రీ. ఇథియోపియా కాండంలోనే మరి ఇథియోప దేశంలోనే మరి యూదులు ఉండకూడదు అనేది అతని నిర్ణయం అండి. వై హీ వాజ్ టేకెన్ ద డెసిషన్, దానికి ఎందుకైనా తీసుకున్నాడు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నామండి. లెట్స్ సీ. సో యునో మీకు తెలుసా ఇన్ థర్డ్ చాప్టర్ మనం ఏం చూడబోతున్నామంటే యునో దట్ హామాన్ ఈజ్ వెరీ ప్రైడ్ఫుల్ మ్యాన్. మరి ఇక్కడ హామాన్ ఎంతో గర్విష్టిగా మనం చూస్తున్నాము. వెరీ జెలసీ, మరి ఎంతో జెలసీగా ఉన్న వ్యక్తిగా, మరి ఎంతో అసూయపరుడుగా మనం చూస్తున్నాము. టోటల్లీ ద సాటనిక్ నేచర్, అపవాదిత మరి ఆలోచనలు కలిగిన వ్యక్తిగా అపవాది అతనిలో ఉందండి. దట్ ఇస్ ద డిమోనిక్ పవర్. సో ఆ చీకటి చేత అతను ఏలబడుతూ ఉన్నాడండి. సో హీ వాంట్ టు డిస్ట్రాయ్ ద మొర్దెకాయిని చంపివేయాలనుకున్నాడండి. బికాజ్ ఎందుకంటే లెట్స్ సీ మనం చూడబోతున్నాము ఎస్తేర్ 3rd chapter and we are going to discuss about the now we are going to discuss about the 4th verse. 4th నుంచి మనం చూడబోతున్నామండి. And when they spoke to him day after day, he would not listen to them. They told Haman in order to see whether Mordecai a worse would stand up, for he had told them that he was a Jew. And when Haman saw that Mordecai did not bow down or pay homage to him, Haman was filled with fury. But that declaration చూసారండి. Let's see in తెలుగులో మనం చూద్దాం. సేమ్ వర్డ్స్ ఒకసారి తెలుగులో చూసి then we can continue.
సో ఎందుకు మరి హామాను మరి వై హీ వాజ్ దట్ మచ్ యాంగ్రీ అపాన్ ద మొర్దికై, వై హీ హేటెడ్ ద మొర్దికైని ఎందుకు అంతగా కోపగించుకున్నాడు అనేది మనం చూడబోతున్నామండి. సో 4వ వచనం చూడబోతున్నాం, 3వ అధ్యాయం నుంచి 4వ వచనం చూడబోతున్నాం ఎస్తేరు గ్రంథంలో నుంచి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిన పెట్టకపోయేనని గనుక వారు మొర్దెకై యొద్ద మాటలు స్థిరపరచునో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. ఎలాగనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి. సో Jews never bow in front of any people. మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యూదులు అనే వాళ్ళు ఎవరికి కూడా నమస్కరించారండి. దే బౌ డౌన్ ఓన్లీ హూమ్, ఎవరికి వాళ్ళు మరి నమస్కరిస్తారంటే ఓన్లీ జీసస్. మరి యేసుకి మాత్రమే వాళ్ళు నమస్కరిస్తారంటే వి నో దట్ హూ ఇస్ ద Jews. మనందరికీ తెలుసు యూదులు ఎవరో మనకు బాగా తెలుసండి. సో దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మరి వారు దేవుని ప్రజలై దేవుని బిడ్డలై ఉన్నారండి. సో దే డైలీ వర్షిప్ ఓన్లీ ద జీసస్. వాళ్ళు యేసుని మాత్రమే ఆరాధిస్తారంటే ఓన్లీ ద జెహోవా నేమ్ దే విల్ మూవ్. మరి యెహోవా పేరటనే వాళ్ళు జీవిస్తారండి. బట్ హియర్ కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే హామాన్, మరి హామాన్ అంటున్నాడంటే యు బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నాకు నమస్కరించు నువ్వు. యు బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నాకు నమస్కరిస్తావా లేదా అని హీ ఈస్ వెరీ ఫ్యూరియస్ అపాన్ ద మొర్దెకై పైన ఎంతో క్రూరంగా మరి ఎంతో భయంకరంగా నువ్వు నమస్కరిస్తావా లేదా అనేసేసి అతను ఎంతగానో కక్షతోటి ఉన్నాడండి. బట్ యు నో మొర్దెకై హీ డస్ నాట్ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అతని ముందు మరి నమస్కరించలేదండి. బట్ కానీ అవర్ క్రిస్టియన్స్ మరి క్రైస్తవులు గోయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులతో వెళ్ళినప్పుడు అదర్ జెంటైల్స్ అన్యుల ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆర్ గోయింగ్ విత్ దెమ్ ద టెంపుల్స్, మరి వాళ్ళతోటి కలిసి మరి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? వాళ్ళతో పాటు గుళ్ళకి మసీదులకి కానీ వెళ్తున్నప్పుడు యువర్ వర్షిపింగ్ విత్ దెమ్, వాళ్ళతోటి మీరు కూడా యువర్ వర్షిపింగ్ ద ఐడల్స్ విత్ దెమ్, వాళ్ళతోటి మీరు కూడా విగ్రహాలని పూజించే వ్యక్తులుగా ఉన్నారండి. అవర్ యంగ్స్టర్స్ యవనస్తులండి, అవర్ క్రిస్టియన్ గర్ల్స్ మరి అమ్మాయిలండి, అవర్ క్రిస్టియన్ బాయ్స్ మరి అబ్బాయిలండి, ఫర్ ద గర్ల్ ఫ్రెండ్ కోసం, ఫర్ ద బాయ్ ఫ్రెండ్ అబ్బాయి కోసం, బికాస్ యు వాజ్ హ్యావింగ్ ద లవ్ విత్ దెమ్, మరి వాళ్ళతోటి నువ్వు ప్రేమలో పడిపోయి ఉన్నావు కాబట్టి. సో దే ఆర్ ద హిందూస్, వాళ్ళు హైందవులు కాబట్టి దే విల్ వర్షిప్ ద ఐడల్స్, వాళ్ళు విగ్రహాలను పూజిస్తారు కాబట్టి దే విల్ ఆస్క్ యూ టు వర్షిప్ దెమ్ టు, నిన్ను కూడా వాళ్ళు ఆరాధించమని పిలిచినప్పుడు యు ఆర్ గోయింగ్ విత్ దెమ్, వాళ్ళతోటి వెళ్ళి అలాంగ్ విత్ దెమ్, వాళ్ళతో కలిసి వెళ్ళి యు ఆర్ ఎంటరింగ్ ద టెంపుల్స్, మరి ఎక్కడికి నువ్వు గుళ్ళకి వెళ్ళిపోతున్నావు, యు ఆర్ గోయింగ్ టు ద మసీద్కి వెళ్ళిపోతున్నావు, యు ఆర్ గోయింగ్ టు ద దర్గాకి వెళ్ళిపోతున్నావు అండ్ యు ఆర్ వర్షిపింగ్ దేర్, అక్కడ నువ్వు వారిని ఆరాధిస్తున్నావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ బై దట్? దాని ద్వారా ఏం జరిగింది నీ జీవితంలో? వెన్ ఫాలోయింగ్ యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, మరి నీ ప్రేమకు నీ ప్రేయసి వెంట వెళ్ళినప్పుడు ఏమైంది నీ జీవితంలో? నథింగ్ హ్యాపెన్, ఏం కాలేదండి. యువర్ లైఫ్ ఇస్ డిస్ట్రాయిడ్, నీ జీవితమే పతనం అయిపోయింది. ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో యు ఆర్ వెల్ సెటిల్డ్, మంచిగా జీవిస్తున్నావేమో. యు వాజ్ మ్యారీడ్ ద అనదర్ జెంటైల్స్, అన్యుని పెళ్లి చేసుకున్నావేమో. యాజ్ ఎ క్రిస్టియన్ బాయ్, ఒక క్రైస్తవుడిగా యు మ్యారీడ్ ద హిందూ గర్ల్, హిందూని పెళ్లి చేసుకున్నావేమో. యాజ్ ఎ క్రిస్టియన్ గర్ల్, ఒక క్రైస్తవురాలిగా యు మ్యారీడ్ ద అనదర్ జెంటైల్, అన్యుని నువ్వు పెళ్లి చేసుకున్నావేమో. ముస్లిం హిందూ, సిక్ కానీ మార్వాడి కానీ ఎనీవన్, ఎవరినైనా అండి. సో యు మ్యారీడ్ దెమ్, పెళ్లి చేసుకున్నావేమో. యువర్ థింకింగ్ దట్ ఈస్ నాట్ ద రాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. నువ్వు అనుకుంటున్నావేమో అది యేసే దగ్గర ఏం తప్పు కాదులే. లవ్ మ్యారేజ్ ఈజ్ నాట్ అగైనెస్ట్ టు ద జీసస్. వివాహం అనేది యేసేకేం విరుద్ధమేం కాదులే. బికాస్ యాకోబ్ రేచల్ ఆల్సో మ్యారీడ్ దట్ వే, మరి యాకోబు రాహేలు కూడా పెళ్లి చేసేసుకున్నారులే అని నువ్వు అనుకుంటున్నావేమో. రిమెంబర్ దిస్, గుర్తుపెట్టుకో. ఇఫ్ యు మ్యారీ ద అనదర్ జెంటైల్స్, అన్యులు నువ్వు పెళ్లి చేసుకుంటే యు విల్ లాస్ ద యు విల్ లాస్ ద ఆపర్చునిటీ టు ఎంటర్ ద హెవెన్. గుర్తుపెట్టుకో, అన్యుల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళే అర్హతని నువ్వు కోల్పోతావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త, చాలా జాగ్రత్త. డు నాట్ యోక్డ్ విత్ అన్బిలీవర్స్, మరి అన్బిలీవర్స్ అయిన వాళ్ళతోటి మరి విజ్జోడిగా ఉండకూడని వాక్యం చెప్తుందండి. అవిశ్వాసులతో విజ్జోడి కాకుండా. హూ ఇస్ ద హిందూస్, హైందవులు ఎవరండి? హూ ఇస్ ద ముస్లింలు ఎవరండి? దే ఆర్ ద అన్బిలీవర్స్, అవిశ్వాసులండి వాళ్ళు. దే నో అబౌట్ జీసస్, వాళ్ళకి యేసయ్య తెలుసు, బట్ దే డోంట్ కమ్ టు హిమ్, ఆయన దగ్గరికి రారు. బికాస్ ఎందుకంటే
ప్రైడ్, మరి వాళ్ళ కులగర్వం అనేది ఉంటుందండి. దట్స్ బికాజ్ దే వోంట్ కమ్ టు జీసస్. వాళ్ళు యేసు దగ్గరికి రారు. లైక్ దట్ పర్సన్స్ ఇఫ్ యు మ్యారీ, అలాంటి వ్యక్తి నువ్వు పెళ్లి చేసుకుంటే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందంటే యువర్ లైఫ్ విల్ బి కొలాప్స్. మరి నీ జీవితం పతనం అయిపోతుందమ్మా. సో యూ మస్ట్ నో వన్స్, ఒకసారి నువ్వు మరి తెలుసుకోవాలి. హియర్ ద మొర్దెకాయ్, ఇక్కడ మొర్దెకాయ్ని మనం చూస్తున్నాము. హీ నెవర్ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మరి ద హామాన్. మరి హామాన్ దగ్గర ఎప్పుడు కూడా నమస్కరించలేదండి. నాట్ ఓన్లీ ద హామానే కాదు, అహర్సిస్ కింగ్డమ్, మరి అహర్వేషు కింగ్డమ్, ఆ రాజ్యం ఏంటంటే దే వర్షిప్ ద ఐడల్స్, వాళ్ళ విగ్రహాల్ని పూజించే వాళ్ళండి. ఇథియోపియా ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ఐడల్ వర్షిప్. మరి ఇథియోపియా అనే ఆ దేశము విగ్రహారాధనకి మరి సెంటర్ గా ఉందండి. సో దే వర్షిప్ ద ఆల్ ద సన్ గాడ్ అండ్ ఆల్ ద థింగ్స్. సూర్య దేవునికి వాళ్ళు నమస్కరించేవారండి. సో ఏమైనా ఎస్తేర్ ఆల్సో నాట్ వర్షిప్ దెమ్, యునో. మరి మీకు తెలుసా, ఎస్తేర్ కూడా షీ నెవర్ హస్బెండ్, మరి ఆమె భర్త హీస్ ఐడల్ మ్యాన్, మరి ఆయన విగ్రహారాధికుడు. బట్ షీఈస్ నాట్, ఆమె కాదండి. షీ ఓన్లీ వర్షిప్ ద జీసస్. ఆమె యేసయ్యని మాత్రమే ఆరాధించిందండి. సో సేమ్ వే ఈవెన్ జ్యూస్, అక్కడ ఉన్న యూదులందరూ దే వాజ్ వర్షిప్డ్ ఓన్లీ ద జెహోవా గాడ్. యెహోవా దేవుని మాత్రమే వాళ్ళు ఆరాధించి ఉన్నారండి. దట్స్ ద కాజ్. అందుకే ఎనిమీ కెనాట్ సీ దట్. అపవాది చూడలేక, హూ ఇస్ దట్? ఎవరండి? హామాన్. హామాన్ చూడలేక, సో హీ వాంట్ టు కొలాప్స్ ద జ్యూస్. మరి ఏంటంటే హీ వాంట్ టు డిస్ట్రాయ్ ద జ్యూస్ ఇన్ వన్ డే. ఒక్క రోజులో మరి యూదులందరినీ పతనం చేయాలని ద ప్లాన్, ఆ ప్లాన్ అనేది చేసుకొని ఉన్నాడండి. ఒక నిర్ణయం చేసుకున్నాడండి. హీ వాజ్ వెరీ ఫ్యూరియస్, చాలా కోపాగ్రీవుడై ఉన్నాడండి. లెట్స్ సీ, మనం చూద్దాం. సో బహు కాలేదని, నమస్కరించలేదని. సో లెట్స్ సీ. అండ్ హీ decided to lay hands on Mordecai alone. So as they had made known to him the people of Mordecai, Haman sought to destroy all the Jews, the people of Mordecai, throughout the whole kingdom of Ahasuerus. మరి తెలుగులో చూద్దామండి. మరి చూచినప్పుడు బహుగా కోపగించి 6వ అధ్యాయం మరి 6వ వచనం చూడబోతున్నామండి. మొర్దెకై ప్రాణం మాత్రం తీయుటకు స్వల్ప కార్యం అని యోచించి మొర్దెకై ప్రాణం తీస్తే ఏమొస్తుంది అని అనుకున్నాడండి ఈ హామాన్ గాడు. సో మొర్దెకై యొక్క జనులు ఎవరనేది తెలుసుకొని అహర్వేషు యొక్క రాజ్యం అంతటి యందు మొర్దెకై స్వజనుల యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. సో దిస్ ఈస్ ద ప్లాన్. ఇదేంటంటే ఏంటంటే వెల్ కిల్లింగ్ ద మొర్దెకై, వాట్ ఐ విల్ గెట్ ఇట్. ఒక మొర్దెకైని చంపితే ఏమొస్తుంది? will completely destroy all the generations, all the Jews, అందరు యూదులందరిని చంపేసి all the descendants వాళ్ళ descendants అందరిని చంపేసి that is the fulfillment. అది పెద్ద ఆనందం అండి వాడికి. బికాస్ ఎందుకంటే హామాన్ ఈజ్ a Satan. ఎందుకంటే హామాన్ ఎవరు చెప్పండి? అపవాది అయి ఉన్నాడు కాబట్టి అండి. సో సాటన్ నేచర్, సాతాన్ గుణం ఏంటంటే టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నీ జీవితం పతనం చేయడమే. దట్ ఈస్ హిస్ నేచర్. అదేనండి ఆ పని. టు కొలాప్స్ యూ, నిన్ను పతనం చేయాలని, టు కిల్ యూ, నిన్ను చంపివేయాలని, టు అటెంప్ట్ యూ ద సూసైడ్, నిన్ను ఆత్మహత్యకి గురి చేయాలని, టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్ విత్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ తోటి పతనం చేయాలని. దట్ ఈస్ హిస్ వే. అదే పని మీద మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడండి. హౌ టు కొలాప్స్ యూ. యు నో వాట్ ఈస్ ద ఎనిమీ టార్గెట్? మరి శత్రు టార్గెట్ ఏంటో తెలుసా? టు డిస్ట్రాయ్ యువర్ మైండ్, నీ ఆలోచన పతనం చేయడం. హామాన్ మైండ్, హామాన్ హృదయ, హామాన్ ఆలోచన, హామాన్ హార్ట్, హామాన్ మరి హృదయాన్ని ఎనిమీ వాజ్ యూజ్డ్, మరి అపవాది వాడుకొని ఉన్నాడండి. టుడే యంగ్స్టర్స్ లైఫ్, మరి ఎవరిలో జీవితాన్ని ఎనిమీ వాజ్ యూజింగ్, శత్రువు వాడుకుంటున్నాడండి. టుడే యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ యువర్ చర్చ్, నీ మందిరానికి ఎదురు తిరిగి వెళ్తున్నావా? టుడే యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు ఎదిరించి వెళ్తున్నావా? టుడే యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ యువర్ హస్బెండ్, నీ భర్తను ఎదిరించి వెళ్తున్నావా? టుడే యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ యువర్ వైఫ్, నీ భార్యనికి ఎదిరించి వెళ్తున్నావా? టుడే యు ఆర్ అగైన్స్ట్ టు జీసస్, యేసుకి విరుద్ధంగా జీవిస్తున్నావా? బికాస్ అది ఎవరి, దట్ ఈస్ హూస్ క్యారెక్టర్ ఇస్ దట్, అది ఎవరి స్వభావం అండి? ఎనిమీ, అపవాదిదండి. ద డిమోనిక్ నేచర్ ఇస్ దట్ ఎనిమీ. మరి చీకటి సామ్రాజ్యం అండి, ద కింగ్డమ్ ఆఫ్ హెల్, పాతాళం దండి అది. సో యు మస్ట్ నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులను మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. లెట్స్ సీ, మనం చూడబోతున్నామండి. సో వాట్ ఈస్ హ్యాపెన్, తర్వాత ఏమైందండి? ఆఫ్టర్ దట్ హిస్ ప్లాన్ ఈజ్ సక్సీడ్. మరి ఏంటంటే హామాన్ ప్లాన్, మరి హామాను మరి ఏదైతే చేశాడో ఆ ప్లాన్ అనేది, ఏదైతే చేశాడో ఆ ప్లాన్ని తెలుగులో ఏమంటారండి?
మీనింగ్ ఆఫ్ ద ప్లాన్ ని తెలుగులో ఏమంటారండి? ఓకే, ఒక ప్లాన్ చేశాడు. ఓకే ప్లాన్ మరి చేసి ఉన్నాడు. ఆ ప్లాన్ ని అతను ఏం చేసిందంటే అమలు పరిచాడు అనమాట. ఒక ప్లాన్ అనేది చేశాడు, ఒకటి చేసుకున్నాడు. హీ వాజ్ కంప్లీటెడ్ ద సక్సెస్ అయ్యాడు దాంట్లో. లెట్స్ ఎలా చేశాడంటే హీ వాజ్ సెడ్ ద మరి ఏం చేశాడంటే హీ వాజ్ సెడ్ ద లైస్ టు ద కింగ్. మరి రాజుకి అబద్ధం చెప్పి ఉన్నాడండి. హూ సెడ్, ఎవరు చెప్పారండి? హామాన్ ఏం చెప్పాడండి? వాట్ హీ సెడ్ ఏం చెప్పాడంటే ఇన్ యువర్ కంట్రీ, ఈ నీ దేశంలో దేర్ ఆర్ అగైనెస్ట్ పీపుల్, వేరే వాళ్ళు అగైనెస్ట్ నీకు విరుద్ధంగా ఉన్నారు. దే డోంట్ వర్షిప్ అవర్ గాడ్, మన దేవుని వాళ్ళు ఆరాధించరు. దే హ్యావ్ ద ఓన్ లా, వాళ్ళ సొంత లా అనేది ఉంది. దే విల్ మూవ్ ఫార్వర్డ్ దట్, దాని ప్రకారమే వెళ్తారు అని చెప్పాడండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూడబోతున్నామండి. ఎస్, ఎస్తేర్ 3rd chapter 13th verse. ఎస్తేర్ 3rd chapter 13th verse ఒకసారి మనం చూడబోతున్నామండి. సో వాట్ హీ సెడ్, ఎంత భయంకరంగా చెప్పాడు చూడండి. సి ద ఎనిమీ ప్లాన్స్, శత్రు ప్లాన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ మనం చూడబోతున్నామండి. లెట్స్ సి. ఓకే, ఎస్తేర్ 3rd chapter 8th verse చూసాక మళ్ళీ 13th verse చూద్దామండి. మూడో అధ్యాయంలో 8వ వచనం చూసాక తర్వాత మరి మనం 13 చూస్తామండి. ఓకే దట్ హామాన్ సెడ్ ద కింగ్ అహజ్యాస్. ఓకే, వాట్ హీ సేయింగ్, లెట్ హీ లిసన్ హియర్. ఏం చెప్తున్నాడు చూడండి ఈ హామాను, ద క్రూయల్ మ్యాన్, దుర్మార్గుడు. దెన్ హామాన్ సెడ్ టు ద కింగ్ అహజ్యాస్, there is a certain people scattered abroad and disappeared among the peoples in all the provinces of your kingdom. Their laws are different from those of every other people, and they do not keep the king's laws, so that it is not be the king's profit to tolerate them. If it please the king, let it be decreed that they be destroyed, and I will pay 10,000 talents of silver into the hand of those who have charge of the king's business. ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనండి ఆ హామాను, నేను తెలుగులో చూద్దామండి. సో 10,000 టాలెంట్స్, 10,000 మరి టాలెంట్స్ కండి 10,000 మనీ, ఆ మనీ కండి. సో హీ వాజ్ ఎస్టిమేటింగ్, ఏం చేస్తున్నాడంటే హీ వాంట్స్ టు కిల్ ఆల్ ద జ్యూస్, యూదులందరినీ చంపడానికి డబ్బులు చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ, డబ్బులు వాళ్ళందరినీ చంపడానికి 10,000 టాలెంట్స్ ని మరి మీరు ఓపెన్ చేయండి. యూ యూజ్ ద లెటర్, మరి యూ గివ్ ద అథారిటీ టు మీ, నాకు అధికారం ఇవ్వు టు కిల్ ద ఆల్ ద జ్యూస్, అందరినీ చంపడానికి. హీ సెడ్ ద లైస్, అబద్ధాలు చెప్పాడండి. హియర్ ఆర్ఎక్సెస్ కి ఏం చెప్పాడంటే, ఆర్వేషుకి ఏం చెప్పాడంటే హామాను, హీ సెడ్ ద బిగ్ లై, అబద్ధం చెప్పి ఉన్నాడు. అండ్ వాట్ ఈస్ దట్ లై, ఆ అబద్ధం అనేది ఏంటంటే లెట్స్ సీ, ఒకసారి చూద్దాం. అంతట హామాను అహర్వేషుతో చెప్పింది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నయందు జనులు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారు విధుల సకల జనులకు విరుద్ధంగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకి ప్రయోజనం కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతం చేయబడినట్లు నేను ఆ పని చేయి వారికి 20,000 చూసారండి, 200,000 మనుగులు వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించుమనగా. సో వాళ్ళ ప్రాణాలని చంపివేసి వాళ్ళ ప్రాణాలకి ఈయన జమ్మగట్టి ఉన్నాడండి. వాట్ వి ఆర్ లర్నింగ్, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము అని అంటే ద కింగ్ వాజ్ బిలీవ్డ్ ద హామాన్ వెరీ బ్లైండ్లీ. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే రాజు గుడ్డిగా నమ్మేసి ఉన్నాడండి. నౌ ద సేమ్ వరల్డ్, ఇప్పుడు ప్రపంచమంతా బిలీవింగ్ ద పీపుల్ వెరీ ఇన్నోసెంట్లీ, మనుషుల్ని అతి త్వరగా మరి నమ్మేస్తున్నారండి. వెదర్ దే ఆర్ డూయింగ్ ద గుడ్ ఫర్ యూ, నీకు మంచి చేస్తున్నారో లేదో నువ్వు తెలుసుకోకుండా, వెదర్ దే ఆర్ డూయింగ్ ద బ్యాడ్ ఫర్ యూ, నీకు చెడు చేస్తున్నారో కూడా నువ్వు తెలుసుకోకుండా, సింప్లీ యువర్ బిలీవింగ్ దేమ్, వాళ్ళు నమ్మేస్తున్నావు. హౌ బ్లైండ్లీ యువర్ బిలీవింగ్ దేమ్, ఎంత గుడ్డిగా నువ్వు నమ్మేస్తున్నావంటే మీకు తెలుసా, ఇఫ్ ఎనీబడి కమ్స్, ఎవరైనా ఎదురుగా వచ్చి ఇఫ్ ఎనీబడి సేస్ అగైనెస్ట్ టు దెమ్, వాళ్ళకి విరుద్ధంగా ఏమన్నా చెప్తే నో మై సిస్టర్ ఇస్ నాట్ లైక్ దట్, నా సోదరు అలా కాదు. మై బ్రదర్ ఇస్ నాట్ లైక్ దట్, నా సోదరుడు అలా కాదు. ఓ మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ నాట్ లైక్ దట్, నా గర్ల్ ఫ్రెండ్ అలా కాదు. మై బాయ్ ఫ్రెండ్ ఇస్ నాట్ లైక్ దట్, నా ప్రేమికుడు అలా కాదు. దట్ డస్ నాట్ బిలీవ్ దే వాట్ ద అదర్ సేస్, దట్ సేయింగ్ ద
నీ తల్లిదండ్రులు నీకు చెప్తున్నారేమో దట్ గర్ల్ ఈజ్ నాట్ గుడ్, ఆ అమ్మాయి మంచిది కాదు, దట్ బాయ్ ఈజ్ నాట్ గుడ్, ఆ అబ్బాయి మంచివాడు కాదు, దే ఆర్ ద అనదర్ జెంటైల్స్, అన్యులు వాళ్ళు, యూ షుడ్ నాట్ మ్యారీ ద అనదర్ జెంటైల్స్, అన్యులు నువ్వు పెళ్లి చేసుకోకూడదని యువర్ పేరెంట్స్ సెడ్ యూ. నీ తల్లిదండ్రులు నీకు చెప్పారనుకో, వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు, వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు. నో 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 నాకు తెలుసు దే ఆర్ వెరీ గుడ్, వాళ్ళు ఎంతో మంచోళ్ళు, అయినా పప్ప వెరీ వెల్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. 20 years I know about them, 20 years గురించి నాకు బాగా తెలుసు, 5 years I know about them, 5 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు, 20 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు, 10 years I know about them, 10 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. సో యు ఆర్ మ్యారింగ్ దెమ్ బ్లైండ్లీ, గుడ్డిగా నువ్వు మరి ఏం చేసేసుకుంటున్నావు అని అంటే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటున్నావండి. ఆఫ్టర్ దట్ యువర్ లైఫ్ ఇస్ కొలాప్సింగ్. అప్పుడు ఏమవుతుందంటే యంగ్స్టర్స్ లో యవ్వనుల జీవితము పతనం అయిపోతుందండి. The king also very blindly believed the Haman. Here we are watching, my dear ones. నా ప్రియులారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇక్కడ హామాను కూడా మరి అహర్వేష్ గుడ్డిగా నమ్మి ఉన్నాడండి. He was believed in blindly, గుడ్డిగా నమ్మినాడు. వాట్ ఎవర్ he said the lie, అబద్ధం చెప్పిందంతా he believed completely, పూర్తిగా నమ్మేశాడండి. Why the king was believed that much blindly, అంత గుడ్డిగా ఎందుకు నమ్మాడు? బికాజ్ ఎందుకంటే he don't know about the Jesus, యేసే గురించి తెలియదు. he don't know about the discerning of the spirit, ఆత్మల వివేచన వరం గురించి ఆయనకు తెలియదు. సో he believed the blindly, గుడ్డిగా నమ్మాడు. నౌ అవర్ జనరేషన్స్, మన జనరేషన్స్, అవర్స్ యూత్, మరి మన యూత్ వాళ్ళు కూడా అండి, మన యవ్వనస్తులు కూడా, సో ఆల్ ఆర్ బిలీవింగ్ బ్లైండ్లీ అదర్స్, అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నారండి. వెరీ బ్లైండ్లీ, చాలా గుడ్డిగా నమ్మేసి దే ఆర్ గివింగ్ దేర్ లైఫ్ టు దెమ్, వాళ్ళ జీవితాన్ని ఇచ్చేస్తున్నారు. దే స్పెండింగ్ ద మనీ విత్ దెమ్ ఫర్ దెమ్, వాళ్ళ కోసం వాళ్ళ డబ్బుని వాళ్ళు మరి వెచ్చిచ్చేస్తున్నారు. బ్లైండ్లీ దిస్ వరల్డ్ ఈస్ బిలీవింగ్ ద అదర్ పర్సన్స్ వెరీ బ్లైండ్లీ, గుడ్డిగా నమ్మేస్తున్నారండి. సపోజ్ దే మస్ట్ టు కిల్ యూ బ్యాక్ సైడ్, నేను వెనకాల నుంచి వాళ్ళు చంపాలని కూడా చూస్తున్నారు. బట్ యూ డోంట్ ట్రస్ట్ దట్, నువ్వు దాన్ని నమ్మలేవు. దే ఆర్ డూయింగ్ ద మంత్రాస్ అపాన్ యూ, నీ మీద మంత్రశక్తిని ప్రయోగించుండొచ్చు వాళ్ళు, బట్ యూ డోంట్ బిలీవ్ దట్, కానీ నువ్వు దాన్ని ఒప్పుకోలేవు. టుడే యు ఆర్ ఇన్ ద కొలాప్స్డ్ కండిషన్, నువ్వు ఈ రోజు కొలాప్స్ అయిపోయి ఉన్నావేమో, పతనం అయిపోయి ఉన్నా, బట్ యూ డోంట్ బిలీవ్ దట్, కానీ నువ్వు దాన్ని నమ్మవా? ఎందుకు? బ్లైండ్లీ యూ లవ్ దెమ్, గుడ్డిగా వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. డోంట్ లవ్ ద పీపుల్ బ్లైండ్లీ. అందుకే చెప్తున్నాను నేను, గుడ్డిగా మనుషులు నమ్మొద్దండి, అంత గుడ్డిగా ప్రేమించొద్దండి. జీసస్ ఈస్ గివెన్ యూ ద గిఫ్ట్ ఆఫ్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మల వివేచన వరాన్ని అనేది యేసయ్య ఇచ్చి ఉన్నాడండి. దట్ సపోజ్ యు మస్ట్ నో విచ్ స్పిరిట్ ఈస్ గుడ్ అండ్ విచ్ స్పిరిట్ ఈస్ రాంగ్, ఏ ఆత్మ మంచిది ఏ ఆత్మ చెడ్డదని తెలుసుకుంటే వరాన్ని నీకు ఇచ్చి ఉన్నాడండి. విచ్ మ్యాన్ ఈస్ గుడ్, ఏ వ్యక్తి మంచివాడు, ఈస్ దట్ గర్ల్ ఈస్ గుడ్, ఆ అమ్మాయి మంచిదా, ఈస్ దట్ బాయ్ ఈస్ గుడ్, ఆ అబ్బాయి మంచివాడా, ఈస్ దట్ చర్చ్ ఈస్ గుడ్, ఆ మందిరం మంచిదా, ఈస్ దట్ పాస్టర్ ఈస్ గుడ్, ఆ సేవకుడు మంచివాడా, ఈస్ దట్ ఉమెన్ ఆఫ్ గాడ్ గుడ్, ఆ పాస్టర్ అమ్మ మరి ఆ సేవకురాలు మంచిదా కాదా, ఎవ్రీథింగ్ నీకు అన్ని తెలిసిపోతాయి. బికాస్ ఆఫ్ దట్ గిఫ్ట్, ఆ వరం ద్వారా అండి. యు నో వన్ థింగ్, నీకు తెలుసా, బ్లైండ్లీ వెన్ యూ బిలీవ్ ఇట్లా యూ లవ్ ద వరల్డ్ బ్లైండ్లీ, ఈ లోకాన్ని నువ్వు గుడ్డిగా నమ్ముకుంటా వెళ్ళిపోయాయి కాబట్టి టుడే యువర్ సఫరింగ్. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? సఫర్ అవుతున్నావు. టుడే యువర్ సఫర్ అవుతున్నావు. యంగ్స్టర్స్ ఇస్ డూయింగ్ ద సిన్ దిస్ ఓన్లీ. యవ్వనస్తులు చేస్తున్న పొరపాటే ఇదండి. దే బ్లైండ్లీ బిలీవ్ ద ఫ్రెండ్స్, తమ స్నేహితుల్ని గుడ్డిగా నమ్ముతున్నారు. వాట్ ఎవర్ దే సేస్ అబౌట్ దేర్ పేరెంట్స్, తల్లిదండ్రుల మీద, ఇఫ్ దే సేస్ అగైనెస్ట్, వాళ్ళకి విరుద్ధంగా తల్లిదండ్రుల మీద ఏదైనా చెప్తుంటే దే ఆర్ బిలీవింగ్ ఇట్, దాన్ని నమ్మేస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ దట్, దానిని వాళ్ళు మరి ఏం చేస్తున్నారంటే దాన్ని ఫాలో చేస్తున్నారండి. వాట్ ఎవర్ దోస్ హూమ్ యు ఆర్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్, బీ కేర్ఫుల్. ఎవరితో స్నేహం చేస్తున్నారో చాలా జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద అనదర్ జెంటైల్స్ ఫ్రెండ్షిప్, అన్యులతో నువ్వు స్నేహం చేస్తూ ఉంటే బీ కేర్ఫుల్, జాగ్రత్త. దే విల్ కొలాప్స్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పతనం చేస్తారు, జాగ్రత్త. సో ఆర్సెస్ మరి ఆర్వేషు, హీ వాస్ బిలీవ్డ్ దట్ హామాన్, మరి హామాన్ని క్లియర్లీ ఎంతగా బ్లైండ్లీ గుడ్డిగా నమ్మేశాడండి. సో హీ వాస్ గివెన్ హిస్ రింగ్ టు హిమ్. మరి ఏం చేసిందంటే తన ఉంగరాన్ని, చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఇచ్చేసి ఉన్నాడండి ఆయనకి. దట్ మచ్ హీ బ్లైండ్లీ బిలీవ్డ్, అంత గుడ్డిగా నమ్మేశాడండి. అవర్ కింగ్, మన కింగ్ అండి, మన రాజు అండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం, అది కూడా చూద్దామండి. రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమాదాతు కుమారుడైన అగీయుడైన హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఈ జనులకి చెయ్యునట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.
చూసారా అండి? లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. సో 10,000 talents ఆఫ్ ద సిల్వర్, ఈ 10,000 talents ఆఫ్ ద సిల్వర్ ఈ వెండిని సో ఫర్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితానికి వాళ్ళు ఇచ్చిన వసూలండి అది. దే వాజ్ గివెన్ దట్ 10,000 talents వాళ్ళ ప్రాణాలకండి, ఫర్ దేర్ లైఫ్ స్పాన్ వాళ్ళు వెలకడుతున్నారండి. వాళ్ళు ఇస్తున్నది వాజ్ పేయింగ్ దట్, దానికి ఇస్తున్నది 10,000 సిల్వర్ అంట. 10,000 సిల్వర్, వెండి. మరి 10,000 వెండినే మరి వాళ్ళు ఇస్తున్నారండి వాళ్ళని చంపడానికి. సీ హౌ మచ్ హీ వాజ్ అగైనెస్ట్ టు ద జ్యూస్. మరి యూదులకి ఎంత భయంకరమైన శత్రువు ఉన్నాడో చూసారా? మరి ఒకసారి చూద్దాం ఇంగ్లీష్లో. సో ద కింగ్ టుక్ హిజ్ signet ring, ring from his hand and gave it to Haman the Agagite, the son of the Hammedatha, the enemy of the Jews. And the king said to Haman, the money is given to you, the people also to do with them as it seems good to you. So I was giving you authority to use the money. The king said, మరి రాజు ఏమంటున్నాడంటే, నీకు అధికారం ఇస్తున్నాను, డబ్బులు వాడుకో. Now I am leaving that juice to your hands. ఇప్పుడు ఆ యూదుని కూడా నీకు అప్పచెప్తున్నాను. You do it whatever you wanted. నువ్వేమైనా చేసుకో ఇంకా అని చెప్పేస్తున్నాడండి. He was giving his ring. He is giving his ring to authority. మరి ఆ ఉంగరాన్ని, ఆ చేతికి ఉన్న ఆ ఉంగరాన్ని కూడా he was given to the Haman కి మరి ఇచ్చేసి ఉన్నాడండి. Now our youngsters, యవనస్తులు అనే వాళ్ళు, they was given their lives to the enemy. మరి శత్రువుకి వారి జీవితాలు ఇచ్చేసి ఉన్నారండి. Now the youngsters, యవనస్తులు అనే వాళ్ళు, they are given their life, వాళ్ళ జీవితాన్ని, their time, వాళ్ళు వెళ్తున్న సమయాన్ని they were spending too much with demonic sources. మరి అపవాది చేసిన క్రియల వాటిలలో నడిపింపబడుతున్నారండి. They was utilizing their time in watching the movies, games, playing the PUBG games and seeing the TikTok and doing the TikTok videos. They are destroying their life. TikTok వీడియోలను చేసుకుంటూ వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారండి. PUBG గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళ జీవితాన్ని వృధా చేస్తున్నారండి. By the PUBG game what the youngsters are learning, యవనస్తులు ఏమి నేర్చుకుంటున్నారండి ఆ PUBG గేమ్ ద్వారా? How to murder others, అవతల వాళ్ళని ఎలా చంపాలని నేర్చుకుంటున్నారండి. By the TikTok what others are learning, యవనస్తులు ఏం నేర్చుకుంటున్నారండి టిక్టాక్ ద్వారా? How to walk upon others, అవతల వాళ్ళని ఎట్లా ఎగతాళి చేయాలి. How to destroy others, అవతల వాళ్ళని ఎట్లా చంపాలి. How to attract the goal towards the love, ప్రేమల వాళ్ళని ఎట్లా పడేయాలి. ఇవన్నీ నేర్పిస్తుందండి ఈ సోషల్ మీడియా మనకి. That's suppose clearly says, అందుకే నేను చెప్తున్నాను, don't believe everyone blindly like a horses. ఆ హరివేషు రాజు ఎలాగ గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోయాడు, అలా వెళ్ళొద్దండి మీరు అని దేవుని వాక్యము చాలా క్లియర్ గా సెలవిస్తూ ఉందండి. సో డోంట్ బిలీవ్ ఎవ్రీవన్ ఈజీలీ. అందుకే బిఫోర్ ఐ ఆల్సో బిలీవ్ మై ఫ్రెండ్స్ ఎ లాట్. మీకు తెలుసా, నా స్నేహితులు కూడా నేను ఎంతో గుడ్డిగా నమ్మానండి. ఈవెన్ ఇన్ మై బైబిల్ కాలేజ్ టు, నా బైబిల్ కాలేజ్లో కూడా నేను వాళ్ళు చాలా గుడ్డిగా నమ్మానండి. వాట్ ఎవర్ దిస్ ఈస్, వాళ్ళు ఏది చెప్తే దట్ ఈస్ రైట్ ఫర్ మీ, అది నాకు చాలా కరెక్ట్గా ఉండేదండి. సో వన్ డే వాట్ ఇస్ హ్యాపెన్, ఒక రోజు ఏమైంది తెలుసా, దే వాజ్ హర్టెడ్ మీ ఎ లాట్. వాళ్ళని ఎంతగానో బాధ పెట్టారు. దే వాజ్ అగెయినెస్ట్ మీ, వాళ్ళు అగెయినెస్ట్గా నా పైన దే వాజ్ కంప్లైంటెడ్ టు ద ప్రిన్సిపల్కి నా మీద విరోధంగా చెప్పేసి ఉన్నారండి. దే సెట్ ద లైస్, అబద్ధాలు చెప్పేసి ఉన్నారండి. అట్ దట్ టైమ్ ఐ రియలైజ్, అప్పుడు నేను తెలుసుకున్నాను, దిస్ వరల్డ్ ఫ్రెండ్షిప్, ఈ లోక స్నేహము, దిస్ ఈజ్ అగెయినెస్ట్ టు ద జీసస్. ఈ లోక స్నేహము, యెహోవాకు వైరం అనేది చాలా కరెక్ట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నాకు ఏ స్నేహితులు కూడా అక్కర్లేదు అని. ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్, అబ్బాయిలు అమ్మాయిలతోటి ఐ వోంట్ టాక్ మోర్. అందుకే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనండి. ఓన్లీ ప్రీచింగ్, వాక్యం చెప్తాను, దెన్ ఐ విల్ గో, వెళ్ళిపోతానండి. దట్స్ ఇట్, అంతే. సో ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ స్పెండింగ్ ద ఫేస్బుక్, వాట్సాప్. ఆల్వేస్ వాట్సాప్, ఫేస్బుక్లో టైంని నేను వృధా చేసుకోనండి. ఐ రీడ్ ద బైబిల్ డైలీ. రోజు బైబిల్ ఎక్కువ చదువుతానండి నేను. ఐ విల్ బి ఇన్ ప్రేయర్ డైలీ, రోజు ప్రార్థన చేసుకుంటాను. ఐ విల్ టాక్ విత్ జీసస్, నేను యేసుతో మాట్లాడతాను. సో దట్ ఈస్ మై రియల్ గాడ్, అది నా నిజమైన, దట్ ఈస్ మై రియల్ ఫ్రెండ్. నా నిజమైన స్నేహితుడు ఎవరండి? నా యేసయ్యనే. సో హూ ఇస్ యువర్ రియల్ ఫ్రెండ్? నీ నిజమైన స్నేహితుడు ఎవరు? అవర్ జీసస్, మన యేసయ్యనే. లెట్స్ సీ, ఇంకా మనం చూడబోతున్నాం. మనం ఇంకా చూడబోతున్నామండి. సో ఆఫ్టర్ దిస్, తర్వాత ఏమైందంటే, సో హీ వాజ్ గివెన్ ద he was given the he was declared all over the
Ethiopia, all the other countries took Jews to kill the Jews in one day. మరి వాళ్ళు ఏం చేశారని అంటే డిక్లేర్ చేశారండి. వాళ్ళు అనేది ఒక మరి నిబంధన వాళ్ళు తీసుకొని వచ్చారు, ఈ యూదులందరినీ ఒక్క రోజులో చంపివేయాలని. లెట్స్ సీ దట్ ఎస్తేర్ 3rd chapter 13th verse. Letters were sent by couriers for all the kings and provinces with instruction for destroy, to kill and to annihilate all Jews, young and old and women and children, to one day, the 30th day of the 12th month. చూసారా అంటే ఎంత ఘోరమో ఇది, హౌ హారబుల్. ఆదారు అను 12 నెల 10వ దినమునందు యవ్వనులేమి, వృద్ధులేమి, శిశువులేమి, చూడండి, స్త్రీలేమి, యూదులందరినీ ఒక్క దినమందే చూసారా బొత్తిగా చూసారా అస్సలకి ఉండకుండా నిర్మూలం చేయాలని, దినమందు బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కోలుపుచ్చుకోమని తాకీదులు వచ్చేవారి చేత రాజ్య సంస్థానములలో పంపబడెను. సో దే వాస్ డిసెండెడ్ ద లెటర్స్. మరి ఏం చేశారంటే వాళ్ళు లెటర్స్ ని పంపించారని, టు డిస్ట్రాయ్ ద ఆల్ ద జ్యూస్ ఇన్ వన్ డే, ఒక్క రోజులో చంపివేయాలని. యంగ్స్టర్స్, యవ్వనస్తుల్ని, స్మాల్ చిల్డ్రన్ పిల్లల్ని, స్మాల్ కిడ్స్ చిన్న చిన్న పిల్లల్ని, పేరెంట్స్ తల్లిదండ్రుల్ని, ఆల్ ద జ్యూస్ అందరి యూదులందరినీ ఒక్క రోజులో మంట పెట్టేయాలని. దట్ ఈస్ అ బిగ్ ప్లాన్, పెద్ద ప్లాన్ అండి అది. సీ హౌ హారబుల్, ఎంత భయంకరం అండి. టు డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని పతనం చేయడానికి. టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నీ జీవితం పతనం చేయడానికి. టు డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్, నీ సంసారాన్ని పతనం చేయడానికి. మెనీ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారమ్మా. బీ కేర్ఫుల్ మై డియర్ సిస్టర్, సహోదరి జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్, చాలా జాగ్రత్తగా ఉండు సహోదరుడా. డోంట్ బిలీవ్ ఆల్, అందరికీ తొందరగా ఎవరిని నమ్మొద్దు. డోంట్ బిలీవ్, అందరిని తొందరగా నమ్మొద్దు. సీ హౌ ద డిక్లేర్ డెత్ సెంటెన్స్ ఇస్ టేకెన్ ద హియర్. ఇక్కడ చూసారా హౌ దే వాజ్ సెంటెడ్ ద డెత్ సెంటెన్స్ టు ఆల్ ద జ్యూస్. ఇక్కడ చూసారా మరణం మృదంగము మారుమోగిందండి యూదుల పైన. చూసారా ఎంత భయంకరమో ఇది, హౌ హారబుల్, హౌ డేంజరస్, ఎంత భయంకరంగా ఉందండి. గెటింగ్ ద టీయర్స్ ఇన్ అవర్ ఐస్, మన కళ్ళలో కళ్ళనీళ్ళు రావచ్చండి. హౌ వన్ డే, ఒక్క రోజులో, టు కిల్ ద ఆల్ ద జ్యూస్, ఒక్క రోజులో చంపివేయాలని. హౌ మచ్ క్రూయల్ దట్ హ్యామన్, ఎంత క్రూరుడు వాడు. దట్ ఈస్ అ సాటన్ నేచర్, అదేనండి సాతాను క్యారెక్టర్. టు కిల్ యూ వన్ డే, ఒక్క రోజులో నిన్ను చంపివేయాలని. టు డిస్ట్రాయ్ యువర్ సోల్, నీ ఆత్మ ఒక్క రోజులో పతనం చేయాలని. వై ఆల్ ఆర్ డూయింగ్ ద సూసైడ్ టుడే, ఎందుకు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు? వై, ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దీని వెనకాల ఏముంది? ఎనిమీ యూజింగ్ దెమ్, వాళ్ళని అపవాది వాడుకుంటున్నాడండి. ఇన్ వన్ డే వై దే ఆర్ కమిటింగ్ ద సూసైడ్, ఎందుకు చనిపోయారు? వై దట్ సుశాంత్ రాజ్పుత్, వై హీ వాస్ డైడ్. మరి సుశాంత్ మరి ఎందుకు చనిపోయి ఉన్నాడండి? హీ వాస్ వెరీ హ్యాండ్సమ్, అతను చాలా అందంగా ఉన్నాడు. హీ ఈస్ వెరీ రిచ్, అతను ఎంతో ధనవంతుడుగా ఉన్నాడు. అతను మిలియన్స్ ఉన్నాయి, బట్ హీ డోంట్ హ్యావ్ దట్ పీస్, అతనికి శాంతి లేదు. సో హీ వాస్ డెడ్, అతను చనిపోయినాడు. హౌ సాడ్, ఎంత బాధకరం అండి అది. హౌ హారబుల్, ఎంత బాధకరం. మెనీ యంగ్స్టర్స్ ఆర్ కమిటింగ్ ద సూసైడ్ ఇన్ వన్ డే, ఒక్క రోజులోనే యవనస్తులు కూడా చనిపోతున్నారండి. హౌ హారబుల్, ఎంత భయంకరంగా ఉందండి. వై, ఎందుకు? దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద డార్క్నెస్, మరి చీకటి ప్లాన్ ఏది? దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద సాటన్, అపవాది ప్లాన్ ఏనండి అది. టు డిస్ట్రాయ్ ద క్రిస్టియన్స్, క్రైస్తవుల్ని చంపివేయాలని. టు డిస్ట్రాయ్ ద క్రిస్టియానిటీ, క్రైస్తవుని సంహరించి వేయాలని. టు కొలాప్స్ ద క్రిస్టియన్స్, క్రైస్తవుని పడదోయాలని. హీ వాజ్ ద రోరింగ్ లయన్, మరి ఎవరంటే రోరింగ్ లయన్ గా మరి ఉన్నాడండి. యు మస్ట్ నో, తెలుసుకోవాలి. గర్జించు సింహం వలె ఉన్నాడండి. టు హూమ్ టు స్వాలో, ఎవరిని విరింగుదుమా అని తిరుగుతూ ఉన్నాడు. సో యు మస్ట్ నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా నువ్వు తెలుసుకోవాలి. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. ద లెటర్స్ ఆర్ పాస్డ్ అవే, అలాగా లెటర్స్ వెళ్ళినప్పుడు హౌ ద జ్యూస్ ఆర్ రియాక్టెడ్, ఎలాగ యూదులు దాన్ని ఎదుర్కొని ఉంటారండి. దే వాస్ క్రైడ్, వాళ్ళు ఏడ్చుంటారు. దే వాస్ క్రైడ్ లౌడ్లీ, గట్టిగా ఏడ్చి ఉంటారు వాళ్ళు. ఓ మై జీసస్, ఓ నా దేవా, వేర్ ఆర్ యు, ఎక్కడున్నావు? మొర్దెకై లీవ్డ్ హిస్ డ్రెస్, మొర్దెకై తన బట్టలు వదిలేసి హీ వాస్ వేట్ ద సాక్లాత్, మరి గోనె బట్ట ధరించుకున్నాడండి ఆయన. హౌ డే హారబుల్, ఇంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయిందండి. ఇన్ వన్ డే, ఒక్క రోజులో కిల్లింగ్ ద ఆల్ ద, అంత మందిని చంపడానికి.
డూయింగ్ ద సూసైడ్, మరి ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ ఆర్ కమిటింగ్ ద సూసైడ్, మరి స్టూడెంట్స్ అనే వాళ్ళు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓ యు నో బై ద ర్యాగింగ్ మెనీ ఆర్ డెత్, ఎంతో మంది కాలేజ్ ర్యాగింగ్ లో చనిపోతూ ఉన్నారు. ఓ మెనీ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ ద 10th ఎగ్జామ్స్ ఆల్సో దే ఆర్ డైయింగ్, 10వ తరగతి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతున్న కూడా చనిపోతున్నారు. వెన్ ద గర్ల్ ఇస్ డిసీవింగ్ యూ, మరి నేను అమ్మాయి మోసగిస్తుంటే, వెన్ బాయ్ ఇస్ డిసీవింగ్ యూ, నేను అబ్బాయి మోసగిస్తుంటే, సో యు ఆర్ కమిటింగ్ ద సూసైడ్ మై డియర్ సిస్టర్, నువ్వు ఆత్మహత్య చేసేసుకుంటున్నావు సహోదరి. అండ్ మై డియర్ బ్రదర్, నా సహోదరుడా, యు ఆర్ ఆల్సో కమిటింగ్ ద సూసైడ్, నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ బై దిస్ సచ్ థింగ్స్? దీనివల్ల ఏం చూస్తుందండి? నథింగ్ కమ్స్, ఏమి రాదండి. యుల్ బి ఎంటర్ ఇన్ హెల్, పాతాళంలో నువ్వు కళ్ళు తెరుస్తావు. వేర్ యుల్ ఓపెన్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు ఎక్కడ తెరుస్తావు? హెల్, పాతాళంలో కళ్ళు తెరుస్తావు. బి కేర్ఫుల్, జాగ్రత్త. డోంట్ కమ్ టు దట్ కండిషన్, అలాంటి స్థితిలోకి రావద్దు. డోంట్ బిలీవ్ లైక్ ఎ కింగ్, హౌ హీ బిలీవ్డ్ ద హ్యామర్. ఎలాగా మరి ఇక్కడ నౌ వి ఆర్ లర్నింగ్ వన్ లెసన్, ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకుంటున్నామండి. అహర్వేష్ గట్టిగా హామాన్ నమ్మేసి ఉన్నాడండి, అలాగా మీరు ఎవరిని నమ్మొద్దండి. డోంట్ బిలీవ్ ఎనీవన్, ఎవరిని నమ్మొద్దండి. బిలీవ్ ఓన్లీ జీసస్, యేసయ్యను మాత్రమే నమ్మండి. ట్రస్ట్ ఓన్లీ అపాన్ జీసస్, యేసయ్య మీద మాత్రమే మీరు మరి నమ్మిక ఉంచమని నేను కోరుతున్నాను. ఇన్ జీసస్ నే, యేసయ్య నామమున. ఓకే, లెట్స్ సీ, ఇంకా మనం చూడబోతున్నామండి. సో వాట్ ఇస్ హ్యాపెనింగ్, తర్వాత ఏమైందంటే, సో నౌ మొర్దెకై వాస్ కేమ్ టు ద ఎస్తేర్. ఇప్పుడు ఎస్తేర్ దగ్గరికి మరి మొర్దెకై వచ్చి ఉన్నాడండి. లెట్స్ సీ, మనం ఒకసారి చూడబోతున్నాం అది. ఓకే, 4th చాప్టర్, ఎస్తేర్ 4th చాప్టర్ 4th వర్స్. మరి ఎస్తేర్ 4th చాప్టర్ 4th వర్స్ మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఎస్తేరు యొక్క పనికెత్తులను ఆమె దగ్గర చెడులను వచ్చి జరిగిందని నాకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదయ్యి మొర్దెకై కట్టుకొని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకు అతని యొద్దకు వస్త్రంను పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. సో లెట్స్ సీ. When Esther, young woman, and her eunuch came and told her, the queen was deeply distracted. So Esther was listen this word. ఆమె వినినప్పుడు she was distracted. ఆమె ఏమైందంటే కదిలింపబడిందండి. her heart was broken. ఆమె హృదయం ఏమైందంటే మనసు పగిలిపోయిందండి. బట్ అయినప్పటికీ as a wife, భార్యగా, and she is having the one law, ఆమెకు ఒక లా అనేది ఉందండి. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కింగ్, పర్మిషన్ అనేది లేకుండా షీ షుడ్ నాట్ ఎంటర్ నియర్ టు ద కింగ్. మరి రాజు దగ్గరికి ఆమె వెళ్ళకూడదండి. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కింగ్, పర్మిషన్ లేకుండా ఆమె రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఇఫ్ షీ గోస్ లైక్ దట్, ఆమె అలాగానే వెళ్తే డెత్ సెంటెన్స్, అప్పుడు మరణం అయిపోతారండి. దట్ ఈస్ ద కింగ్ లా, అది రాజు ఇచ్చిన ఆజ్ఞ అండి. మరి రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే పర్మిషన్ లేకుండా భార్య కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అనేది పర్మిషన్ అండి. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఆమె వెళ్ళాలంటండి, లేకపోతే ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే ఆమె వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం వెళ్తే ఏమవుతుందనంటే చనిపోతారండి. సో హియర్ వాట్ ఈస్ హ్యాపెన్, ఇక్కడ ఏమవుతుందంటేనండి, ద ఎయిర్ ఇస్ కూల్. ఓకే, సారీ, పేపర్స్ కదిలిపోతున్నాయండి. ఎస్, ఓకే. సో ఆమె బట్టలు తీసుకోలేదండి. సో షీ వాజ్ వెరీ డిస్ట్రాక్టెడ్, ఆమె డిస్ట్రాక్ట్ అయిపోయింది. సో మొర్దెకై ఈజ్ నాట్ టేకింగ్ దట్ క్లోత్స్ టు, మరి మొర్దెకై ఏంటంటే ఇక్కడ తన క్లోత్స్ కూడా మరి బట్టలు ఇచ్చినవి కూడా తీసుకోవట్లేదండి. సో హియర్ ఎస్తేర్ సేస్, మరి ఎస్తేర్ ఇక్కడ అంటూ ఉందండి. లెట్స్ సీ దిస్, ఒకసారి మనం చూడబోతున్నాము. ఓకే, now that Mordecai is asking the Esther, మరి మొర్దెకై అంటున్నాడు, Esther save our troop, మరి మన ట్రూప్ సేవ్ ఆల్ అవర్ Jews, మన యూదులంతా రక్షించు నువ్వు అని చెప్తూ ఉన్నాడండి. బట్ కానీ షీ ఈజ్ నాట్ బ్రేవ్ దట్ మచ్ అట్ దట్ టైం. కానీ ఆమె అంత ధైర్యం కలిగిన వ్యక్తిగా అప్పుడు లేదండి. షీ ఆల్సో ఫియర్డ్ ఫర్ ద డెత్, ఆమె మరణానికి ఆమె కూడా భయపడి ఉందండి. షీ వాజ్ ఫియర్డ్ ఫర్ ద కింగ్ లా, రాజు ఇచ్చిన ఆజ్ఞకి ఆమె భయపడి ఉందండి. యాజ్ ఎ వైఫ్, ఆమె భార్యగా షీ వాజ్ ఒబేడ్ అట్ ద టైం. హస్బెండ్ భర్తకి ఆమె లోపల వ్యక్తిగా మనం చూస్తున్నామండి. షీ వాజ్ వెరీ ఫియర్డ్, ఆమె భయపడి ఉంది. షీ వాజ్ హార్ట్ బ్రోకెన్, ఆమె ఒక సైడ్ ఏమో మనసు పగిలిపోయి ఉంది. వన్ సైడ్ షీ ఈస్ హ్యావింగ్ ద వరల్డ్లీ ఫియర్, లోక సంబంధమైన భయం అనేది కలిగిందండి. సో అట్ ద టైం షీ సేయింగ్, ఆమె ఏమంటుందంటే, షీ సేస్ టు ద మొర్దెకైతో అంటుంది, Esther 4th chapter 10th verse, the Esther spoke to the Hathach and commanded him
know that if any man or woman goes to the king inside the inner court without being called, there is but one law to be put to death, especially the one to whom the king holds out the golden scepter, so that for may live. But as for me, I have not been called to come into the kingdom these 30 days. మరి ఆమె ఏం చెప్తుందంటే మొర్దెకాయికి ఏంటంటే నేను వెళ్ళకూడదు, నేను వెళ్తే నాకు మరణం అవుతుంది, నేను జస్ట్ షీస్ హ్యావింగ్ ద ఫియర్, మరణ భయం అనేది కలిగి ఉంది. నాట్ ఓన్లీ దట్, అదేంటంటే లిటిల్ బిట్ గర్ల్స్ ఆర్ వీకర్స్, మరి మీకు తెలుసు అమ్మాయిలు బలహీనులని. సో అట్ దట్ టైమ్ షీ బికమ్ ద వీకర్ టు. ఆ సమయంలో ఆమె ఏంటంటే బలహీనురాలు అయిపోయిందండి. వన్ సైడ్ హర్ హార్ట్ ఈస్ బ్రోకెన్, ఆమె హృదయం ఒక సైడ్ పగిలిపోయింది. వన్ సైడ్ షీ కెనాట్ గో అగైనెస్ట్ టు ద కింగ్స్ లా, రాజుకి వ్యతిరేకంగా ఆమె వెళ్ళలేదు. బికాజ్ ఎందుకంటే షీ ఒబే ద హస్బెండ్, భర్తకి లోపడే భార్యగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సో వాట్ ఈస్ హ్యాపెన్, ఇక్కడ ఏమైంది తెలుగులో చూద్దాం. 10-11 పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃపురంలో ప్రవేశించేట్లా బ్రతుకున్నట్లు రాజు తన బంగారపు దండంను ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునని కఠినమైన ఆజ్ఞ కలదని రాజ సేవకులందరికీ అతని సంస్థానంలోను జనులందరికీ తెలిపి ఉన్నది. నేటికి 30 దినం నుండి రాజునొద్దకు ప్రవేశించకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. అలాగ చెప్పేసిందండి, నేను వెళ్ళడానికి లేదు అనేసి చెప్పింది. అట్ ద టైం మొర్దెకై వాస్ ఫిల్డ్ విత్ బ్రేవ్ స్పిరిట్ అపాన్ హర్. అప్పుడు ఏమైందంటే మొర్దెకై మాటలు ఏమి జరిగింది అని అంటే, మొర్దెకై చెప్పిన ఆ మాటలు బ్రేవ్ స్పిరిట్ ఇస్ కేమ్ అపాన్ హర్, ధైర్యం కలిగిన ఆత్మ ఆమె మీదకి వచ్చి ఉందండి. దట్ మీన్స్ హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ ఈస్ ఫిల్డ్ ద ఎస్టేర్ అట్ ద టైమ్. పరిశుద్ధాత్మ అభిషేకము ఆ సమయంలో ఎస్టేర్ను తాకి ఉన్నదండి. అట్ ద టైం ఆమె ఎలాంటి వాట్ టైప్ ఆఫ్ ద వండర్ఫుల్ అమేజింగ్ డెసిషన్ షీ వాస్ టేకెన్. అద్భుతమైన నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్టుగా మరి వాక్యంలో చూస్తున్నామండి. లెట్స్ సీ దట్, మనం చూద్దామండి. దిస్ వర్డ్ ఇస్ టచ్డ్ ద ఎస్తేర్ హార్ట్. ఈ మాటలు మరి ఎస్తేర్ హృదయాన్ని తాకాయండి. అండ్ మేక్డ్ హర్ బ్రేవ్, ఆమెను ఎంతో ధైర్యం కలిగి బ్రేవ్డ్ ఉమెన్, ధైర్యం కలిగిన వ్యక్తిగా ఆమెను నింపి ఉన్నాయని మనం చూస్తున్నామండి. అట్ దట్ టైం ఆ సమయంలోనే మొర్దెకై మాటలలోనే షీ వాజ్ ఫిల్డ్ విత్ అనాయింట్మెంట్, ఆమె అభిషేకంతో కూడా నింపబడిందండి. షీ వాజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆమె తాకబడిందండి. అట్ ద టైం ఆమె షీ వాజ్ బికమ్ ద వెరీ బ్రేవ్ స్పిరిట్. ఎంత ధైర్యవంతురాలు అయిపోయిందంటే, లెట్ ద కింగ్ కిల్ మీ, మరి సరే రాజు నన్ను చంపితే కూడా చంపని, పోతే లెట్ ఇట్ బి, కానీ ఐ విల్ సేవ్ మై జ్యూస్, మరి నా ప్రజలందరూ ఐ విల్ సేవ్ మై పీపుల్, నా ప్రజలని రక్షించుకుంటాను అని షీ వాస్ కేమ్ టు ద వండర్ఫుల్ డెసిషన్. అద్భుతమైన అలాంటి నిర్ణయానికి వచ్చింది. బిఫోర్ దట్ షీ వాజ్ వీకర్, ఆమె బలహీనంగా ఉంది. షీ ఇస్ ద వైఫ్, ఆమె భార్యగా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత బై దిస్ వర్డ్, ఈ మాట ద్వారా దెన్ షీ బికమ్ ద వెరీ బ్రేవ్ హార్ట్, మరి ధైర్యవంతురాలుగా అయిపోయిందండి. సిస్టర్స్, సహోదరులారా, మై డియర్ సిస్టర్స్, మై సహోదరులారా, మేబీ యు ఆర్ వెరీ వీక్ పర్సన్, ఎంతో బలహీనురాలివైనా, యు ఆర్ వెరీ సెన్సిటివ్, ఎంతో బలహీనురాలివైనా, వెన్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్ టచ్ ఫైర్ అపాయింట్మెంట్ అపాన్ యువర్ లైఫ్, పరిశుద్ధాత్మ అగ్నిని తాకినప్పుడు ద వర్డ్ ఆఫ్ గాడ్ డైరెక్ట్లీ స్పోక్స్ టు యూ, దేవుని మాటలు నిన్ను తాకినప్పుడు త్రూ బై ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుల ద్వారా, త్రూ బై ద ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాల, దెన్ యూ విల్ బి వెరీ బ్రేవ్, ఎంతో శక్తివంతంగా, ఎంతో ధైర్యవంతురాలుగా నువ్వు మార్చబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి దిస్ వర్స్. అండ్ దే టోల్డ్ టు మొర్దెకై వాట్ ఎస్తేర్ had said. Then the Mordecai told them to reply to Esther, do not think to yourself if that in the king's palace you will escape any more than all the other Jews. For if you keep silent at this time, relief and deliverance will rise for the Jews from another place, but you and your father's house will perish. And who knows whether you have not come to the kingdom for such a time as this. సో మరి ఏమంటున్నారంటే, మొర్దెకై వర్డ్స్, ఆ మొర్దెకై మాటలు వాస్ కంప్లీట్లీ filled with fire anointment, అగ్ని అభిషేకం మీద తాకబడి, there is a small lesson Jesus wants to teach her. మరి యేసయ్య ఆమెకు చిన్న పాఠము అక్కడ నేర్పించాడండి ఆ మాటల ద్వారా. లెట్స్ సీ, అంటే వాట్ హియర్ వి ఆర్ లర్నింగ్, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, డోంట్ బీ లైక్ దట్ వీకర్, అలా బలహీనంగా ఉండకూడదని, డోంట్ బీ లైక్ దట్, డోంట్ ఫియర్ ఫర్ ద డెత్, మరణానికి భయపడకూడదని, డోంట్ ఫియర్ టు ఎంటర్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్, రాజభవనంలోకి వెళ్ళడానికి భయపడకూడదండి. యాజ్ ఎ క్రిస్టియన్స్, మన క్రైస్తవులుగా
పర్సిక్యూషన్స్ విల్ బి హ్యాపెన్. మరి హింసలు జరుగుతాయండి. మెనీ హాస్ టు బి డెత్, ఎంతో మంది మరణం అవ్వాల్సి ఉందండి ఇన్ అప్కమింగ్ డేస్, రాబోయే కాలంలో. సో వీ షుడ్ నాట్ లీవ్ ద జీసస్. అయినప్పటికీ మనం యేసయ్యను వదలకూడదు అనేది వీఆర్ గోయింగ్ టు సీ హియర్. మనం ఇక్కడ చూడబోతున్నామండి. వీ షుడ్ నాట్ లీవ్ అవర్ ఫెయిత్ అపాన్ జీసస్. మనం ఎప్పుడు కూడా యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని తొలగిపోకూడదండి. లీవ్ ఫర్ జీసస్ అండ్ డై ఫర్ హిమ్. యేసయ్య కోసమే జీవితం, యేసయ్య కోసమే మరణమవుతాం. అండ్ సేవ్ అవర్ పీపుల్, మన ప్రజల్ని మనం రక్షించుకుందాం. సేవ్ అవర్ ఫ్యామిలీస్, మన కుటుంబాలను మనం రక్షించుకుందాం. సేవ్ ద ఇండియా, భారతదేశాన్ని రక్షిద్దాం. సేవ్ ద కంట్రీస్, మనము మరి 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 ఏంటంటే కంట్రీస్ ని మరి 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 దేశాలను రక్షిద్దామండి. హౌ వీ కెన్ సేవ్, మనం ఎలా రక్షించగలుగుతామండి? వెల్ డూ ఇన్ ద ఎస్టేర్ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్. ఎస్టేర్ ప్రార్థన మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు వీ కెన్ డిస్ట్రాయ్ ద ఎనిమీ ఫోర్సెస్ ఇన్ అవర్ లైఫ్. అపవాది వేసిన తంత్రాలన్నీ మనం పారద్రోయగలమండి. వీ కెన్ సేవ్ అవర్ ఫ్యామిలీ, మన కుటుంబాన్ని రక్షించుకుంటాం. వీ కెన్ సేవ్ అవర్ చర్చ్, మన మందిరాన్ని రక్షించుకుంటాం. వీ కెన్ సేవ్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల్ని మనం రక్షించుకుంటాం. వీ కెన్ సేవ్ అవర్ ఎల్డర్స్, పెద్దవాళ్ళని మనం రక్షించుకుంటాం. వీ కెన్ సేవ్ అవర్ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు మనం రక్షించుకుంటాం. వీ కెన్ సేవ్ ద వరల్డ్, ప్రపంచాన్ని కూడా మనం రక్షించుకుంటామండి. దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద ఎస్టేర్ ప్రేయర్. ఎస్టేర్ ప్రార్థనలో ఎంతో శక్తి ఉందండి. బికాజ్ ఎందుకంటే దట్ ఈస్ ద ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకంటే అది ఉపవాస ప్రార్థన అయి ఉన్నదండి. లెట్స్ సీ దట్. ఒకసారి చూద్దాం. మొర్దెకై ఎస్తేరుతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలుచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టి ఏ రాజ్యముకు వచ్చితివని ఆలోచించుకొనమని చెప్పుమనెను. సో హీ వాస్ సేస్, ఏమంటున్నాడనంటే డోంట్ బి ఎస్కేప్, నువ్వు ఇక్కడ నుంచి తొలగిపోవద్దు. డోంట్ థింక్ దట్ యూ విల్ బి లీవ్, నువ్వు బతికి ఉందామనుకుంటున్నావా అని. హీస్ జస్ట్ గివింగ్ ద లెసన్ టు హర్. హీస్ జస్ట్ టీచింగ్ ద లెసన్. మొర్దెకై ఈస్ టీచింగ్ ద లెసన్ టు ద ఎస్తేర్. మరి మొర్దెకై ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఎస్తేర్కి ఒక చిన్న పాఠాన్ని చెప్తూ ఉన్నాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. హీస్ జస్ట్ స్కోల్డింగ్ హర్, ఆమెను కోపడుతూ ఉన్నాడు. బికాస్ ఎందుకంటే టు మేక్ హర్ బ్రేవ్, ఆమెను ధైర్యపరచడానికి, to bring the faithness upon the God again, మరి ఆమెని దేవుల్లో విశ్వాసంలో మరి బలపరచడానికి, స్పిరిచువల్లీ to make her brave again, మళ్ళీ ఆమెని ధైర్యపరచడానికి. సో he was used his tongue, ఆయన తన నాలుకని then he was utilized to shout her, ఆమెను బలపరచడానికి. little bit he showed the angriness, కొంచెం ఆమె మీద కోపడ్డాడండి. he was just గద్దించి ఉన్నాడండి. he was just teaching her at that time, ఆమెను గద్దించి ఉన్నాడండి. by the teachings, ఆ గద్దింపులకు she was obeyed, ఆమె లోబడింది. బికాస్ ఎందుకంటే మొర్దెకై వర్డ్స్ ఫిల్డ్ విత్ అనాయింట్మెంట్. ఎందుకంటే మొర్దెకై మాటలు అభిషేకాన్ని విడుదల చేశాయండి. మొర్దెకై వర్డ్స్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని ఉందండి ఆ మాటలలో. సో ఇట్ ఇస్ డైరెక్ట్లీ టచ్డ్ ద ఎస్తేర్ హార్ట్. ఎస్తేర్ హృదయాన్ని పూర్తిగా వెళ్ళి తాకిందండి. సో ఆఫ్టర్ దట్ తర్వాత దట్ మచ్ వీకర్, అలాంటి బలహీనురాలు, ఫియరింగ్ ఫర్ ద డెత్, మరణానికి భయపడే వ్యక్తి, ఫియరింగ్ ఫర్ ద వరల్డ్, లోకానికి భయపడే వ్యక్తి, ఫియరింగ్ ఫర్ ద కింగ్డమ్, మరి రాజ్యానికి భయపడే వ్యక్తి. ఆల్ ద థింగ్స్ ఆర్ గాన్, అన్ని వెళ్ళిపోయండి. షీ వాస్ బికమ్ వెరీ బ్రేవ్, ఎంతో ధైర్యవంతురాలుగా మార్చబడిందండి. టు లైడ్ హర్ లైఫ్ ఆల్సో షీ ఇస్ రెడీ, ఆమె మరణం అవ్వడానికి కూడా సిద్ధపడిందండి. వండర్ఫుల్ సాక్రిఫైస్ ఉమెన్, అద్భుతమైన త్యాగం చేసే అద్భుతమైన వ్యక్తిగా అప్పుడు మార్చబడిందండి. కంప్లీట్లీ ఫెయిత్ రిటర్న్ బ్యాక్. అప్పుడు ఏమైందంటే షీ లాస్ట్ హర్ ఫెయిత్ అట్ ద టైమ్. అప్పుడు ఆమె విశ్వాసం కోల్పోయి ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే డిమోన్ ఈజ్ రూల్డ్ హర్ హార్ట్ అట్ ద టైమ్. ఎందుకంటే అపవాది ఆమెని మేక్డ్ హర్ వీక్, ఆమెను బలహీనపరిచి ఉంటాడండి. దట్స్ కాజ్. అందుకే సి వన్ డే ఆల్ జూస్ విల్ బి డెడ్, యూదులందరూ ఒక్క రోజులో చనిపోతారు. షాక్ తగిలిందండి. హర్ హార్ట్ వాస్ బ్రోకెన్, హృదయం పగిలిపోయింది. ఎనిమీ వాస్ ఎంటర్డ్, శత్రువు వచ్చాడు. సాటన్ ఈస్ ఎంటర్డ్, మరి సాతాను వచ్చాడు. హీస్ టెల్లింగ్, చెప్తున్నాడు యు మేక్డ్ హర్ వీకర్, ఆమెను బలహీనపరిచి వేశాం. హీ నో, సాతాన్ తెలుసు వెన్ షీ గోస్ టు ద ఎంటర్ ఇన్ ద కింగ్డమ్, మరి ఆ రాజు దగ్గరికి వెళ్ళ వెన్ షీ ఎంటర్స్ టు ద నియర్ టు ద కింగ్, రాజు దగ్గరికి వెళ్తే దట్ కింగ్ హార్ట్ విల్ బి చేంజ్, మరి హృదయం త్రిప్పబడుతుందని సాతాను తెలుసండి. మరి రాజు హృదయం త్రిప్పబడుతుందని సాతానికి తెలుసు. దట్స్ కాజ్ టు డిస్ట్రాయ్ హర్, ఆమె పతనం చేయడానికి, టు మెంటలీ కొలాప్స్ హర్, ఆమె మనస్సుని ఏం చేయాలంటే అటు ఇటు చేయడానికి, టు బ్రాట్ హర్ డిప్రెషన్, ఆమెను కృంగతీయడానికి యూజ్డ్ హర్ లిటిల్ టైం, కొంతసేపు వాడుకున్నాడు. బట్ కానీ మొర్దెకై వర్డ్స్, మొర్దెకై మాటలు ఫుల్ఫిల్డ్ విత్
పవర్, శక్తితో నింపబడి హోలీ స్పిరిట్ ఫైర్, ఆత్మ అభిషేకంతో నింపబడ్డాయి. మెనీ చర్చెస్, ఎన్నో మందిరాలలో, మెనీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎంతో మంది దైవ సేవకులలో, మెనీ ఉమెన్ ఆఫ్ గాడ్, ఎంతో మంది దైవ సేవకురాల్లో, మెనీ బిలీవర్స్, ఎంతో మంది విశ్వాసులలో దేర్ ఈస్ నో ఫెయిత్ కంప్లీట్లీ అపాన్ జీసస్. ఎంతో మందిలో మరి సేవకురాలు మందిరాలలో యేసయ్య మీద సంపూర్ణమైన విశ్వాసం మనం చూడడం లేదండి. We are like a Esther sometimes. Esther లాగా we are becoming the weaker sometimes. కొన్నిసార్లు బలహీనమైపోతున్నామండి. At the time we need the spiritually leaders. ఆత్మీయంగా నడిపించే వాళ్ళు కావాలండి. We need the spiritually father. ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి. We need the spiritually mother. ఆత్మీయ తల్లి మనకు ఉండాలి. Not the worldly spiritual father and spiritual mother I am speaking. మరి నేను మాట్లాడేది ఇక్కడ ఆత్మీయ తండ్రి, ఇక్కడ ఈ లోకంలో ఉండే సేవకురాలు కాదండి. We need the spiritually father. మనకు we have the one father in heaven. పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. He is our spiritually father. మన ఆత్మీయ తండ్రి మన యేసయ్య ఉన్నాడండి. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడండి. We have to call Jesus at that time. ఆ సమయంలో మనం యేసయ్యని పిలవాలండి. When you become the weak, నువ్వు బలహీనంగా ఉంటే, when you are moving in the struggle, నువ్వు నలిగిపోతున్న స్థితిలో ఉంటే, when you want to attempt the suicide, నువ్వు మరణమైపోవాలని ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపింపబడితే, when you are collapsed, పూర్తిగా పతనమైతే, when you are feeling alone, నువ్వు ఒంటరిగా ఉంటే, when you are in a completely there is no hope in your life, నీ జీవితంలో బతకడానికి ఇంకా ఎలాంటి హోప్ అనేది లేని స్థితిలో ఉంటే, you call the Jesus. యేసయ్యని పిలుచు. Jesus will come down for you. యేసయ్య నీ గురించి భూమి మీదకి వస్తాడు. The same God is came upon the Esther too. అదే దేవుడు ఎస్తేర్ మీద కూడా వచ్చి ఉన్నాడండి. The fire anointment is burned her. అగ్ని అభిషేకం ఆమెను కాల్చి ఉన్నదండి. రీలా మాషాంద్రి లోరియా రాబాబా. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దామండి. లెట్స్ సీ దట్. సో బీ లైక్ దట్. అలా ఉండండి సిస్టర్, సహోదరులారా. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ నాట్ చేంజ్డ్, సహోదరులారా, అక్కలు చెల్లెల్లారా, నీ భర్త మారకపోతే డూ ద ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన చేయి. ఓన్లీ ఫాస్టింగ్ ప్రేయర్ క్యాన్ ఓన్లీ డూ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఉపవాస ప్రార్థన ద్వారానే అద్భుతాలు జరుగుతాయండి. యు నీడ్ ద ఎస్టేర్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. ఎస్టేర్ ప్రార్థన నీ జీవితంలో కావాలి. టు చేంజ్ యువర్ హస్బెండ్, నీ భర్తని మార్చడానికి. టు చేంజ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లల్ని మార్చడానికి. టు డిస్ట్రాయ్ ద డీమోనిక్ పవర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఉన్న అపవాది కాడి విరగొట్టబడాలంటే ఉపవాస ప్రార్థన నీకు కావాలి. లెట్స్ సీ. ఒకసారి మనం చూద్దామండి. సో ఆఫ్టర్ వాట్ ఇస్ హ్యాపెన్, ఏమైందండి? 16th verse. ఎస్తేర్ 4th chapter 16th verse. నీవు పోయి శోషాను నుండి కనపడిన యూదులందరినీ సమాజ మందిరం నందు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినంలో అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిదను. అటువలనని మొర్దెకై బయలుదేరి ఎస్తేర్ తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించెను. She told the Mordecai చెప్పి fast 3 days. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయి. I also do the fasting prayer. నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. My servants also do the fasting prayer. నా సేవకులు కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు. Whatever it happen, ఏమైనా కానీ, whether I will die or live, నేను మరణించినా లేకపోతే నేను బ్రతిక ఏమన్నా కానీ, I will go to the kingdom. మరి I will enter in the inner court. మరి నేను అంతఃపురంలోకి ప్రవేశిస్తాను. I will enter inside. నేను అంతఃపురంలో ప్రవేశిస్తాను. I will talk with king. మరి రాజుతోటి నేను మాట్లాడతాను. How much brave, ఎంత ధైర్యం వచ్చేసిందండి. Who gave in that braveness heart? అలాంటి హృదయం, అలాంటి ధైర్యవంతమైన హృదయాన్ని ఎవరు ఇచ్చారండి? జీసస్, యేసయ్య ఇచ్చాడండి. సో ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన షేకెన్ ద కింగ్స్ హార్ట్. మరి ఏం చేసిందంటే, మరి రాజు హృదయాన్ని కదిలించి వేసిందండి. చేంజ్డ్ హిస్ మైండ్. ఆయన హృదయాన్ని, మరి ఆయన తలంపులు త్రిప్పివేసిందండి. హీ గాట్ ద సింపతి అపాన్ హర్. ఆయనకి ఏం కలిగిందంటే, టుమారో వి ఆర్ గోయింగ్ టు సీ దట్. రేపు చూడబోతున్నామండి. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. రేపు ఏం జరగబోతుందో చూడబోతున్నాము. సి ఫాస్టింగ్ ప్రేయర్, ఈ ఉపవాస ప్రార్థన క్యాన్ షేక్ ద బౌండరీస్ ఆఫ్ ద సాటన్ యాక్. అపవాది కాడి మొత్తము విరగొట్టబడుతుందండి. పునాదులు వైపుకి వెళ్ళిపోబడతాయండి ఉపవాస ప్రార్థన ద్వారా. If you want to destroy this COVID-19 virus in this world, ఈ ప్రపంచంలో ఉన్న ఈ COVID-19 వైరస్ ని నువ్వు వెళ్ళగొట్టాలంటే you have to do the fasting prayer, my dear friends. నా స్నేహితులారా, మీరు ఉపవాస ప్రార్థన చేయాలి. You need the ఎస్తేర్ prayer. ఎస్తేర్ ప్రార్థనను చేయాలి. ఫాస్ట్
షీ వాస్ కంప్లీట్లీ డన్ ద ఫాస్టింగ్ ప్రేయర్. పూర్తిగా ఉపవాస ప్రార్థనలో 3 days ఉండిపోయిందండి, 3 రోజులు. బై హర్ ఫాస్టింగ్ ప్రేయర్, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా హెవెన్ వాస్ షేకెన్, పరలోక కదిలింపబడింది. జీసస్ కేమ్ టు వరల్డ్. మరి యేసయ్య లోకానికి వచ్చాడు. జీసస్ ఎంటర్డ్ అపాన్ హర్. యేసయ్య ఆమెలోకి వచ్చాడు. హోలీ స్పిరిట్ ఫైర్ టచ్డ్ హర్. పరిశుద్ధాత్మ అగ్ని ఆమెను తాకింది ఆ టైంలో. జీసస్ వాస్ ప్లీజ్డ్ బై హర్ ఫాస్టింగ్ ప్రేయర్. యేసయ్య ఆ ఉపవాస ప్రార్థన చూసి సంతోషించాడండి. ఇమ్మీడియట్లీ హీ వాస్ గివెన్ ద ఆన్సర్ టు హర్. వెంటనే ఆమెకు జవాబిచ్చాడండి. లైక్ దట్ ఫెయిత్ఫుల్ ఉమెన్ వాస్ ద ఎస్టేర్. అట్లాంటి విశ్వాస వీరురాలండి మరి ఎస్టేర్ అండి. ప్రేయర్ఫుల్ వారియర్ టు, ప్రార్థన యోధురాలు కూడా అండి. బై హర్ ప్రేయర్, ఆమె ప్రార్థన ద్వారా షీ వాస్ సేవ్డ్ ఆల్ ద జ్యూస్. ఆమె యూదులందరినీ రక్షించుకుందండి. టుమారో వీఆర్ గోయింగ్ టు సీ దట్. రేపది మనం చూడబోతున్నామండి. సో మై డియర్ వన్స్, నా ప్రియులారా, యూ నీడ్ ద ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన నీకు కావాలి. ఫాస్టింగ్ ప్రేయర్, ఎస్టేర్ ప్రేయర్ నుండి, ఎస్టేర్ ప్రార్థన. డోంట్ థింక్ దట్ యువర్ హస్బెండ్ విల్ నాట్ చేంజ్ మై డియర్ సిస్టర్. నువ్వు అనుకోద్దామా నీ భర్త మారడానికి ఎప్పటికని. డోంట్ థింక్ దట్ యువర్ కండిషన్ ఇస్ లైక్ దిస్. ఇలాగనే ఉంటుంది నా పరిస్థితులు. మై హెల్త్ ఈస్ లైక్ దిస్. నా ఆరోగ్యం ఇలాగనే ఉంటుంది. ఐ విల్ బి ఇల్ లైక్ దిస్. నేను ఇలా అనారోగ్యంతో ఉంటాను. ఐ కెనాట్ వాక్. నేను నచ్చలేను. ఐ విల్ బి బ్లైండ్. నేను గుడ్డిదానిగానే ఉంటాను. ఐ విల్ బి బెటెడ్. నేను మరణ పడకలోనే ఉంటాను. ఐ విల్ బి లైక్ దిస్. నేను ఇలానే ఉంటాను. డోంట్ థింక్ లైక్ దట్. అలా ఉండొద్దు. డోంట్ బీ లైక్ ఎ వీక్ మైండ్. బలహీనమైన హృదయంతో నువ్వు ఉండొద్దు. బలహీనమైన మనసుతో నువ్వు ఉండొద్దు. బి స్ట్రాంగ్ ఇన్ జీసస్. యేసయ్యలో మరి ధైర్యవంతురాలుగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇన్ ద మార్నింగ్, నేను ఒకటి చెప్పి ముగించబోతున్నాను. ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ వెరీ డిప్రెస్డ్. నేను ఎంతో కృంగిపోయినానండి. మై ఆల్ ద రిలేషన్స్ వర్ స్కోల్డెడ్ మీ సడన్లీ. నాకు తెలియకుండా నా బంధువులందరూ చాలా బాధ పెట్టి ఉన్నారండి. ఐ డస్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. ఏం తప్పు చేయలేదు. దే వాజ్ అవాయిడెడ్ మీ. నన్ను దూరపరిచేశారు. ఐ వాజ్ వండర్. నేను ఆశ్చర్యపోయాను. వై ఇట్స్ హ్యాపెన్. సడన్లీ మై ఫాదర్ ఆల్సో స్కోల్డెడ్ మీ. నా తండ్రి కూడా నన్ను తిట్టాడు. ఐ వాజ్ వెరీ హర్టెడ్. చాలా బాధపడిపోయాను. అట్ దట్ టైం ఇమ్మీడియట్లీ నేను ఏం చేశానంటే, ఐ వాజ్ క్లోజ్ ద డోర్. నేను తలుపు వేసేసుకొని ఐ వాజ్ డన్ ద ప్రేయర్, ప్రార్థన చేశాను. ఐ క్రైడ్ లవ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. చాలా గట్టిగా నేను బిగ్గరగా కేకలేసి ఏడ్చి ప్రార్థన చేశాను. జీసస్ హర్డ్ మై ప్రేయర్. యేసయ్య ప్రార్థన విన్నాడు. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అంత బాగుందండి. నౌ దే ఆర్ కామ్. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఐ బికమ్ ద వీకర్ అట్ దట్ టైం. నేను బలహీనపడ్డాను ఆ టైంలో. యూ నో దట్ ఐమ్ వెరీ సెన్సిటివ్ గర్ల్. మీ అందరికీ తెలిసి నేను చాలా సెన్సిటివ్ అని. సో ఐ కెనాట్ బేర్ దట్ వర్డ్స్. నేను తట్టుకోలేకపోయాను. బట్ హూ వాజ్ అగైన్ మేక్ మీ స్ట్రాంగ్? ఎవరు నన్ను బలపరిచారు? జీసస్ ఈజ్ మై స్ట్రాంగ్ పిల్లర్. యేసయ్యనే నాకు స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నారండి. యేసయ్యనే మనకు స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నారండి. మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నారండి. సో ఇమ్మీడియట్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ అగైన్. నేను మళ్ళీ సంతోషించాను. నవ్ ఐ ఆమ్ ఓకే కంప్లీట్. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నా. లిటిల్ బిట్ మై హెల్త్ వాజ్ నాట్ వెల్. నా ఆరోగ్యం బాగాలేదు. బట్ నవ్ ఐ ఆమ్ ఓకే. ఇప్పుడు నాకు కొంచెం బాగుందండి. ఓకే. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగుగాక. సో లైక్ దట్ సమ్ టైమ్స్ యాజ్ ఎ హ్యూమన్స్, మనుషులుగా విల్ బికమ్ ద వీక్. మనం బలహీనపడుతూ ఉంటాం. అట్ దట్ టైమ్ అగైన్ ఇన్ ప్రేయర్, మళ్ళీ ప్రార్థనలో వెన్ వి ఎంటర్డ్, మనం ముందుకెళ్ళినప్పుడు ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలో వెళ్ళినప్పుడు ఎస్టేర్ ప్రేయర్, ఎస్టేర్ చేసిన ప్రార్థన చేసినప్పుడు అగైన్ విల్ బి స్ట్రాంగ్ ఇన్ జీసస్. మళ్ళీ యేసయ్యలో మనం ధైర్యవంతులుగా వెళ్ళిపోతామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే I'm going to pray for you all. నేను గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. మండే పార్ట్ 5 విల్ బి దేర్. ఎస్టేర్ మరి మండే పార్ట్ 5 ఉంటుందండి. దట్ ఈస్ ద లాస్ట్ లెసన్. చివరి భాగంలో లాస్ట్ లెసన్ అండి అది. ఓకే, డోంట్ మిస్ ఇట్. దాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి. క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేద్దాం. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Dad. Thank you, Holy Spirit, God. Thank you for teaching us. Thank you, Dad. Thank you for showing your love towards us, Father. Thank you for teaching about the Esther life today, Father. You are the awesome God. Okay, you are the awesome God. You are the ridiculous God. You are the awesome, amazing God, Father. I worship you, adore you, Father. Those who are watching the Facebook Live, bless each and everyone in Jesus' name. Thank you for healing my health. Thank you for using me too, Father. Thank you, Father. When I was in depression, you was lifted me, Father. When I was in the weakness condition, you was lifted me again. Again, you given me your authority. Again, you given your anointment to speak in prayer. You speak in Facebook Live again and again, Father. While doing the preaching, Father, your fire spirit and your anointment is flowing upon me. Fire of the Spirit is burning upon me. Thank you, Holy Spirit, God. Thank you, Dad, once again in Jesus' name.
స్తోత్రమేసయ్య. కృంగిపోయిన నన్ను మీరు బలపరచి తండ్రి నైనా మళ్ళీ మీరు తండ్రి నైనా నన్ను వాడుకుంటున్నందుకే నీకే స్తోత్రం తండ్రి నైనా. తండ్రి నేను బలహీన పడకుండా నన్ను అన్ని విషయాలు ధైర్యపరచండి. సెన్సిటివ్ హృదయాన్ని తండ్రి ఎస్తేర్ ఎలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యిందో అప్పుడు తండ్రి నైనా తండ్రి ఎలాగ ధైర్యపరిచినారో అట్లాగా తండ్రి నైనా తండ్రి ఎవరైతే అయ్యా తండ్రి బలహీనులుగా ఉన్నారో అందరినీ మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ తండ్రి నైనా తండ్రి ఏ విషయంలో కూడా కృంగిపోకుండా అయ్యా తండ్రి ఎస్తేర్ లాగా తండ్రి బలవంతులుగా ఉండే భాగ్యం దయచేయమని, భార్యలు అయ్యా తండ్రి భర్తల ఎడలు తండ్రి నైనా తండ్రి నైనా తండ్రి నైనా తండ్రి ఎంతో ధైర్యంగా ఎంతో పట్టుదలగా నేను ప్రార్థన చేసి వాళ్ళని తండ్రి నేను తండ్రి రక్షించుకునే భాగ్యం దయచేయమని, అయ్యా తండ్రి నీ రాజ్యంలో అందరూ ప్రవేశించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. లార్డ్ లిఫ్ట్ అప్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ and let all do the Esther prayers, Esther fasting prayers in Jesus name. Do the miracles in their families in Jesus name. Thank you for using me to glorify your name. In Jesus mighty glorious name we pray. Amen. Yes, actually I have the severe fever and headache. కొంచెం ఫీవరిష్, కొంచెం హెడేక్ ఉందండి. సో దట్స్ బికాజ్ మై వాయిస్ ఇస్ డౌన్. మరి కొంచెం నా నోరు అలాగా చిన్నగా అయిపోయింది. సో నో ప్రాబ్లం, ఐ విల్ బి ఆల్ రైట్ అగైన్. మండేకి అయితే నేను నార్మల్ అయిపోతాను. సో ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్ చూసినందుకే చాలా థ్యాంక్స్ అండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ప్రీచింగ్స్ డైలీ. మరి ప్రీచింగ్స్ మీరు అనుదినం చూస్తున్నందుకే చాలా థ్యాంక్స్ అండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులతో షేర్ చేయండి. అండ్ మండే ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆల్. సోమవారం మీ అందరినీ నేను కలవబోతున్నాను. బాయ్, టేక్ కేర్ అండ్ లవ్ యూ.